సో రైట్ నా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది మన ప్రీవియస్ సెషన్ లో. సో నెక్స్ట్ టాపిక్ వచ్చి హైర్ పర్చేస్ సిస్టమ్. సో హైర్ పర్చేస్ సిస్టమ్ నా కొంచెం జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేయాలి. సో లెట్ us టేక్ సమ్ ఎగ్జాంపుల్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుని అర్థం చేసుకున్న తర్వాత సో దాన్ని మనం ఇన్ టర్మ్స్ లైక్ టెర్మినాలజీలో, అకౌంటింగ్ టెర్మినాలజీలో దాన్ని ఎలా చదువుకుంటాం ఏంటనేది చూద్దాం. Like for example, Dilip. Yes, sir. Dilip, for example, మనకు ఒక అసెట్ అవసరం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏసీ కొందామని షోరూమ్కి వెళ్ళాం. Yes, sir. రైట్ నా? ఏసీ, ఎయిర్ కండిషనర్. సో మన బడ్జెట్ వచ్చి సో మనం పెట్టుకున్నటువంటి ఏసీ కొనడానికి మన ఆర్గనైజేషన్ తరఫు నుంచి మన బడ్జెట్ 30,000. సో ఏసీ షోరూమ్కి వెళ్ళిన తర్వాత ఏసీ చూసాం నాన్న, హై ఎండ్ ఏసీ. సో కొంచెం మంచి 2 టన్ ఏసీ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే సింగిల్ టన్, 1 టన్, 1.5 టన్ మన ఆఫీస్ ప్రిమిసెస్ కి సరిపోలేదు. సో 2 టన్ ఏసీకి వెళ్ళాల్సి వచ్చింది, 5 స్టార్ రేటింగ్ వెళ్ళాల్సి వచ్చింది, ఇన్వర్టర్ టెక్నాలజీకి వెళ్ళాల్సి వచ్చింది. సో ఇలా చాలా విషయాల మీద కాంప్రమైజ్ అవ్వకుండా ఏసీని వెరిఫై చేస్తే సో మనకు వాడు చెప్పాడన్నా ఏసీ కాస్ట్ వాడు అమ్మాడన్నా అంటే సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడికి అది సేల్ వాల్యూ, పర్చేజర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటన్నా అది కాస్ట్. సెల్లర్, బయ్యర్. ఇప్పుడు దీనిలో మనం ఎవరు అంటే కనుక బయ్యర్. ఓకేనా? సో బయ్యర్ అన్న. సో మనం అడిగితే సెల్లర్ చెప్పాడన్నా ఆ ఏసీ కాస్ట్ 75,000 చెప్పాడు. ఏసీ కాస్ట్ 75,000 చెప్పాడు. కానీ మన బడ్జెట్ ఎంత నాన్న? 30,000 సార్. 30,000. సో అలాంటప్పుడు మన ఏసీని కొనగలమా ఫస్ట్ ఆఫ్ ఆల్? నో సార్. లేదు. కానీ సెల్లర్ ఒక ఆప్షన్ ఇచ్చాడు మనకి. సో డూ వన్ థింగ్ సార్, మీరు చెప్పినటువంటి ఆ 30,000 నాకు ఇమీడియట్ గా పే చేయగలరా మీరు అంటే నేను పే చేయగలను అంటాను. ఇట్ ఈస్ కాల్డ్ సో అడ్వాన్స్. అవునా కదా? yes sir. అడ్వాన్స్ పే చేయండి. రిమైనింగ్ ఏదైతే ఉందో రిమైనింగ్ పేమెంట్ ఎంత బ్యాలెన్స్ 45,000. సో యూ కెన్ పే ది బ్యాలెన్స్ 45,000 ఇన్ ఇన్స్టాల్మెంట్స్ అన్నా. yes sir. నేను ఆలోచించాను, ఓకే నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ సాటిస్ఫై అవుతుంది, ఆ ఏసీ అయితే 70,000 పెట్టి కొనుక్కోవాల్సిందే. సో అలా అని చెప్పి మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఒకసారి చేయలేము. సో కాబట్టి ఈ ఆప్షన్ తీసుకుందామని డిసైడ్ అయ్యాడు బయ్యర్. ఓకేనా? సో చాలా మంది చేస్తుంటారు కదా ఈ ప్రొసీజర్. ఎవరి దగ్గర మనీ రిక్వైర్మెంట్ సరిపోకపోతే వాళ్ళకి కావాల్సిన అసెట్ ఏం చేస్తారు? ఇన్స్టాల్మెంట్ బేస్ లో కొనుక్కుంటారు. ఓకేనా? సో ఇప్పుడు ఈ 45,000 పేమెంట్ కి మనకి సెల్లర్ పేమెంట్ కి ఆప్షన్స్ ఇవ్వాలి కదా, ఎలా కట్టాలి ఏంటని. ఫర్ ఎగ్జాంపుల్ ఊహించుకుందాం 45,000 అరౌండ్ మనకి ఒక 3-4 ఇయర్స్ టైం ఇచ్చాడు అనుకుందాం. ఓకేనా? అంటే మినిమం ఎవ్రీ ఇయర్ 11,250 రూపీస్ పే చేయాలి కదా మనం. రైట్? నేను అజంప్షన్ తీసుకున్నానా? ఎన్ని నెలల్లో పే చేయమని అడిగాను టర్మ్స్? 4 ఇయర్స్. అంటే ఆవిడ ఇయర్లీ ఎంత పేమెంట్ చేయాలి మినిమం? 11,250. సో మరి ఊరికినే మనకి 5 ఇయర్స్ టైం ఇచ్చినప్పుడు ఊరికినే మనకి 11,250 కట్టించుకుని 45,000 కట్టించుకుని 75,000 అమ్మేస్తారా? నో సార్, ఇంట్రెస్ట్ కూడా. అప్పుడు రెగ్యులర్ గా వచ్చేవాడికి కూడా 75,000, ఇలా ఇన్స్టాల్మెంట్ లో కొనే కూడా 75,000 ఇస్తే సెల్లర్ బిజినెస్ మూసేసుకోవాలి. సో వాడేం ఎక్స్పెక్ట్ చేస్తారు మన దగ్గర నుంచి? ఇంట్రెస్ట్. ఎక్స్ట్రా అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. దట్ ఇస్ కాల్డ్ ఇంట్రెస్ట్ కదా, జనరల్ నేచర్ అది. అవునా కదా? సో బిజినెస్ నేచర్ లో ఏం చెప్పారంటే ఎవ్రీ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2,000 ఇంట్రెస్ట్ నాకు కలిపి పే చేయండి. రైట్? నేను ఏవో టర్మ్స్ నీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం నెంబర్ చెప్తాను అంతే. ఓకేనా? అంటే నాకు ఎవ్రీ ఇయర్ ఎంత పే చేయాలి? 13,250. సో ఎవ్రీ ఇయర్ 13,250 పే చేయండి. అలా 4 ఇయర్స్ పే చేయండి. పే చేస్తే ఆ ఏసీ మీకు ఓనర్ అయిపోతారు అని చెప్పాను నన్ను. ఎవరైతే అని చెప్పింది? సెల్లర్. ఈ ప్రొసీజర్ లో మనం ఏదైతే చేస్తామో ఈ ప్రొసీజర్ నే మనం అంటామన్నా హైర్ సిస్టమ్ అని అంటాం. హైర్ పర్చేజ్ సిస్టమ్, లేదా ఇంకొక పేరేంటి ఇన్స్టాల్మెంట్ సిస్టమ్. ఓకేనా? సో ప్రజెంట్ మనం మాట్లాడుతున్నటువంటి టాపిక్ పేరేంటి? 2 పార్ట్స్ లో ఫస్ట్ పార్ట్ ఏంటి? హైర్ పర్చేజ్. ఇన్ కేస్ ఆఫ్ హైర్ పర్చేజ్ సిస్టమ్ ఒక అసెట్ ని మనం ఇనిషియల్ గా కొంత అడ్వాన్స్ పే చేసి కొనుక్కుని
తర్వాత దాని యొక్క రిమైనింగ్ బ్యాలెన్స్ ఇన్స్టాల్మెంట్స్ లో పే చేస్తాం అలాంగ్ విత్ ఇంట్రెస్ట్. Yes, sir. ఓకేనా? Yes, sir. రైట్ నా ఫస్ట్ క్వశ్చన్, ఏసీకి నువ్వు ఓనర్వా? ఫస్ట్ No, sir. ఓనర్షిప్ వస్తుందా రాదా? రాదు సార్. నేను అడ్వాన్స్ పే చేశాను కదా. రాదు సార్, అన్ని ఇన్స్టాల్మెంట్ పే చేసాక. ఫస్ట్ థింగ్, ఏసీకి నువ్వు ఓనర్ అవ్వలేవు టిల్ ది యూ పే ది లాస్ట్ ఇన్స్టాల్మెంట్. ఓకేనా? ఎస్ సార్. టిల్ యూ పే ది లాస్ట్ ఇన్స్టాల్మెంట్. మళ్ళీ సార్ లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఒకటి పే చేస్తారు కదా, మిగతా 3 వదిలేదు, చాలా కుదరదు. లాస్ట్ ఇన్స్టాల్మెంట్ నా ఉద్దేశం అన్ని పే చేసుకుని వెళ్ళి లాస్ట్ వరకు పే చేయాలని అర్థం. రైట్, వితౌట్ ఎనీ డిలే అన్ని ఇన్స్టాల్మెంట్ పే చేస్తే at the payment of last installment you will become the owner. Till that time you are not the owner. First point clear ena? Yes sir. Right. Ownership అనేది మనకి ఎప్పుడు వస్తుంది? లాస్ట్ పేమెంట్, ఇన్స్టాల్మెంట్ పేమెంట్. క్లియర్ ena? yes sir. రెండో పాయింట్ నాన్న జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తా. If you are not the owner, నన్ను ఇప్పుడు మనం ఓనరా కాదా? కాదు సార్. కాదు కదా, రైట్. కెన్ యూ క్లెయిమ్ డిప్రిసియేషన్ ఆన్ ఏసీ? మనకి ఏసీ అనేది ఒక అసెటే కదా ఆర్గనైజేషన్ కి. ఎస్ సార్. మరి ఇప్పుడు ఈ అసెట్ మీద నేను డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చా? ఐఎమ్ నాట్ ది ఓనర్. చేసుకోవచ్చా ఓనర్షిప్ లేకుండా? ఏంటి ఓనర్, నేను అసలు ఓనర్నే కాదు, నేను డాక్యుమెంట్ మీద నా పేరు మీద డాక్యుమెంట్ లేదు, డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసేసుకోవచ్చా? దిలీప్ చేసుకోవచ్చా? నో సార్. చేయకూడదు కదా జనరల్ గా. ఎస్ సార్. రాంగ్ నాన్న, చేసుకోవచ్చు. ఎందుకంటే దానికి ఒక ఎక్సెప్షన్ నువ్వు చదువుకుని ఉంటావు. అకౌంటింగ్ లో కాన్సెప్ట్స్, అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అనేది ఫౌండేషన్ లో మనం నేర్చుకునేటప్పుడు ఒక కాన్సెప్ట్ నేర్చుకుని ఉంటాం. దాని పేరు సబ్స్టెన్స్ ఓవర్ ఫామ్ అంటాం. ఎస్ సార్. వాట్ ఈస్ మీన్ బై సబ్స్టెన్స్ ఓవర్ ఫామ్? అంటే డాక్యుమెంట్స్ తో సంబంధం ఉండదు సార్ మన దగ్గర. మనకి ఎప్పుడు కూడా ఓనర్షిప్ తో సంబంధం ఉండదు అకౌంటింగ్ కి. హూ హ్యాస్ ఎ సబ్స్టాన్స్, పొజిషన్, సబ్స్టాన్స్ విత్ పొజిషన్. హూ హ్యాస్ ఎ సబ్స్టాన్స్ will they can claim the depreciation. Yes. ఓకే నాన్న. సో ఫామ్ అంటే లీగల్ ఫామ్ తో సంబంధం లేదు. ఇది అకౌంటింగ్ రూల్ నాన్న, రైట్ నా? సో కాబట్టి ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్ ప్రకారం యాజ్ అ బయ్యర్ ఐఎమ్ యూజింగ్ ది అసెట్ ఏసీ, ఈవెన్ దో ఐఎమ్ నాట్ ది ఓనర్, ఐ కెన్ క్లెయిమ్ ది డిప్రిసియేషన్. ఓకేనా? ఓకే సార్. రైట్. 2 పాయింట్స్ క్లియర్ అయినా? ఏమైనా డౌట్ ఉందా? లేదు సార్. రైట్ అండి. బయ్యర్ can claim, purchaser can claim, right na? Yes sir. ఇది ఓవరాల్ కాన్సెప్ట్ అండి, బేసిక్ కాన్సెప్ట్, రైట్. అసెట్ ని నేను రికార్డ్ చేసుకుంటాను, అసెట్ మీద డిప్రిసియేషన్, అసెట్ వాల్యూ ని రికార్డ్ చేసుకుంటాను, అసెట్ మీద డిప్రిసియేషన్ ని రికార్డ్ చేసుకుంటాను. అలాగే సెల్లర్ కి నేను ఇన్స్టాల్మెంట్ పే చేస్తాను, రైట్. కొన్ని అంత అడ్వాన్స్ పే చేస్తాను. ఈ ప్రొసీజర్ అంతటి మనం అంటాం, ఏమనంటాం? హైర్ పర్చేస్ సిస్టమ్ అని అంటాం. ఓకేనా? yes sir. రైట్. ఇప్పుడు సిస్టమ్ లో కొన్ని టర్మినాలజీస్ నేర్పిస్తాను, సింపుల్ టర్మినాలజీస్. ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ ద్వారా నువ్వు చెప్పేయచ్చు, చాలా ఈజీగా చెప్పేయచ్చు. ఈ టర్మినాలజీస్ అన్ని నీకు అర్థమైపోతే దెన్ విల్ గో టు టెక్స్ట్ బుక్ లో ఏం చెప్తున్నాడు అనేది మనం చూద్దాం. ఓకేనా? yes sir. ఫస్ట్ థింగ్, సెల్లర్ ఎవరైతే మనకు అమ్ముతున్నాడోనన్నా ఇన్ అకౌంటింగ్, సెల్లర్ ఇస్ నోన్ యాజ్ హైర్ వెండర్. ఎవరన్నా టర్మినాలజీ? హైర్ వెండర్. రైట్. అండ్ ద పర్సన్ హూ ఇస్ బయింగ్. సో మనం అకౌంటింగ్ చేస్తున్నాం కదా, బయ్యర్. yes sir. సో మనల్ని ఏమనాలన్నా? హైర్ పర్చేసర్. హైర్ పర్చేజర్. yes sir. సో అమ్మేమని ఏమనాలి? హైర్ వెండర్. కొనేమని ఏమనాలి? హైర్ పర్చేసర్. సో ఇనీషియల్ గా కొంత అమౌంట్ పే చేస్తేనే కదా అసెట్ మనకి ఇంటికి తీసుకెళ్ళడానికి అప్పిస్తాడు సెల్లర్. ఇట్ ఇస్ కాల్డ్ డౌన్ పేమెంట్. సో ఇనీషియల్ క్యాష్ ప్రైస్ అనే అసెట్ ఉంది కదా 75,000. yes sir. సో దీన్ని ఏమనాలి? క్యాష్ ప్రైస్ అనాలి. దీన్ని ఏమనాలి? క్యాష్ ప్రైస్. సో క్యాష్ ప్రైస్ లో కొంత క్యాష్ ప్రైస్ ని పే చేశాడు కదా, దాన్ని ఏమనాలి? డౌన్ పేమెంట్. డౌన్ పేమెంట్. ఇదేంటి 45,000 బ్యాలెన్స్ క్యాష్ ప్రైస్. yes sir. అంతేనా కదా? yes sir. సో క్యాష్ ప్రైస్ మీన్స్ ద కాస్ట్ ఆఫ్ ది అసెట్ at the time of
purchase. The value of the asset at the time of purchase. ఎస్ సార్. సో కొనేటప్పుడు ఇమీడియట్ గా క్యాష్ టర్మ్స్ లో నేను ఎంత కొంటాను, ఇప్పుడు నేను అసెట్ కొంటాను అని నువ్వు క్యాష్ ఇస్తాను అంటే నాకు ఎంత పేమెంట్ చెప్పాడు, 75,000 కదా. ఎస్ సార్. సో దాన్ని మనం అంటాం క్యాష్ ప్రైస్ అని అంటాం, ఇమీడియట్ పేమెంట్ అయితే. అలా కాకుండా ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈ అసెట్ నేను 75 కొన్నాను అసలు యాక్చువల్ గా నో సార్, 30,000. లేదు, 30,000 డౌన్ పేమెంట్ చేశాను, ప్లస్ ఎవ్రీ ఇయర్ ఎంత పే చేస్తున్నాను, 13,250 వీటిని ఏమంటాం, ఈ 13,250 ఉంది కదా, వీటిని ఏమనాలి, ఇన్స్టాల్మెంట్స్. వీటిని అనాలి ఇన్స్టాల్మెంట్స్ అనాలి. ఇన్స్టాల్మెంట్ కంటైన్స్ వాట్, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. proportion price. of cash price ప్లస్ ఇంట్రెస్ట్. plus interest. Proportion, total cash price కాదు, proportion of cash price plus interest. ఎస్ సార్. అంతేనా, ఎస్ సార్. రైట్ నా. సో ఇప్పుడు నేను టోటల్ గా ఈ అసెట్ ని ఎంత పెట్టుకుంటున్నాను నాన్న చెప్పగలమా, ఎస్ సార్. ఇనిషియల్ ఎంత పే చేస్తాం, 30,000 సార్. ప్లస్ 13,000 ఇలా ఎన్ని ఏళ్ళు పే చేయాలి, 4. సో అప్పుడు ఎంత అవుతుంది చూడండి, 30,000 ప్లస్ 13,250 into 4, 83,000 సార్. 53,000. సో టోటల్ వాల్యూ ఇస్ 83,000. సో 83,000 ఏమనాలి, హైర్ ప్రైస్. హైర్ ప్రైస్. చూసారు రకరకాల టెర్మినాలజీస్. ఎస్ సార్. 83,000 ఏమనాలి, హైర్ ప్రైస్. హైర్ ప్రైస్. హైర్ ప్రైస్ కంటైన్స్ వాట్, డౌన్ పేమెంట్ డౌన్ పేమెంట్ ప్లస్ ఇన్స్టాల్మెంట్స్ సార్. ప్లస్ ఇన్స్టాల్మెంట్, లేదు ఇంకోలాగా క్యాష్ ప్రైస్ ప్లస్ ఇంట్రెస్ట్ ఎస్ సార్. అనొచ్చు కదా, ఎస్ సార్. ఇంట్రెస్ట్ తో కలిపి అది. ఎస్ సార్. సో 5 + 3 8,000 ఇంట్రెస్ట్, ఎవ్రీ ఇయర్ 2,000 చెప్పిన కదా. ఎస్ సార్. సో క్యాష్ ప్రైస్ ప్లస్ ఇంట్రెస్ట్ అనొచ్చు, లేదా డౌన్ Down పేమెంట్ payment. ప్లస్ ఇన్స్టాల్మెంట్స్ అనొచ్చు, అనొచ్చు అనకూడదా, అనొచ్చు. అనొచ్చు. రైట్. సో ఈ రెండు రకాలు ఎలాగైనా మాట్లాడొచ్చు. ఓవరాల్ గా అసెట్ నేను ఎంతకి కొంటున్నానో, ఎంతకి టెర్మినాలజీ అగ్రిమెంట్ లో నేను ఎంటర్ అయ్యానో దాన్ని ఏమనాలి, హైర్ ప్రైస్ అని అన్నాను. రైట్ నా. ఎస్. ఈ హైర్ ప్రైస్ కి క్యాష్ ప్రైస్ కి ఉన్న డిఫరెన్స్ అనేది ఏంటన్నది ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అనేది. ఇట్ ఈస్ కాల్డ్ ఫినాన్స్ ఛార్జ్ అని అంటాం దాన్ని మనం. ఈ ఫినాన్స్ ఛార్జ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది సెల్లర్ కి ఏంటన్నా ఇన్కమ్స్. ఇన్కమ్ నాన్న, బయ్యర్ కి ఏంటన్నా ఎక్స్పెండిచర్ ఎస్. కదా. ఆ ఇంట్రెస్ట్ అనేది Yes, sir. అడిషనల్ ఎక్స్పెండిచర్ కదా నాన్న, ఎస్ సార్. అర్థమవుతుందా. ఎస్ సార్. అర్థమైంది. దిస్ ఇస్ ద ఓవరాల్ కాన్సెప్ట్ రిలేటింగ్ టు హైర్ పర్చేస్. ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ దిలీప్, ఎస్. ఒకవేళ నేను అసెట్ ని 30,000 డౌన్ పేమెంట్ చేస్తాను, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేస్తాను, సెకండ్ ఇన్స్టాల్మెంట్ టైం వచ్చినప్పుడు నేను పే చేయలేకపోయాను, ఇప్పుడు ఏం జరగచ్చు ఎలాంటి సిచ్యువేషన్, సెల్లర్ ఏసీని తీసుకోవచ్చు సార్, పొజిషన్ ని. ఏం చేసుకోవచ్చు, ఆ పొజిషన్ ని సెల్లర్ తీసుకోవచ్చు. రైట్, దట్ ఇస్ కాల్డ్ ఏమంటుందన్న రీపొజిషన్ ఆఫ్ ది అసెట్. ఎస్ సార్. రీపొజిషన్ అంటే పొజిషన్ ని మళ్ళీ తిరిగి తీసేసుకోవడం, ఓకేనా. ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్, seller will get right of reposition, ఓకేనా. ఎస్ సార్. seller will get the right of reposition, తిరిగి తీసేసుకునే హక్కు అనేది వచ్చేస్తుంది, ఓకేనా. ఓకే సార్. ఇది ఓవరాల్ కాన్సెప్ట్ నానా హైర్ పర్చేస్. సో దీనిలో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, నేను చెప్పిన టెర్మినాలజీని ఇప్పుడు ఇన్స్టిట్యూట్ వాడు చెప్పిన టెర్మినాలజీని సో ఒకసారి జాగ్రత్తగా మనం టాలీ చేసుకుంటూ ఒకసారి థియరీ చదువుకుని నెక్స్ట్ స్టేజ్కి వెళ్దాం. సో దీనిలో ఏం చేయాలనేది చూద్దాం. సో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందేమో 1 minute ఒకసారి వెరిఫై చేస్తాం. సో రైట్ సో ఇప్పుడు మనం టెర్మినాలజీ చూద్దాం. మానస, సో మానస మనం చదువుకున్నాం కదా, ఇందాక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాం కదా. దానిలో వెండర్, హైర్ వెండర్ కి హైర్ పర్చేజర్ కి మధ్యలో జరిగేటువంటి దాన్ని మనం అంటాం హైర్ పర్చేజ్ అగ్రిమెంట్ అని అంటాం. ఈ అగ్రిమెంట్ ఎందుకు రాసుకోవాలి నాన్న,
హైర్ Hello, పర్చేజ్ sir. అగ్రిమెంట్ ఎందుకు రాసుకోవాలని అడుగుతాను జనరల్ గా. అంటే ఎందుకంటే మొత్తం దీంట్లో payment- మనకి ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి కదా, ఇందాక అనుకున్నాం కదా. ఎస్ సార్, ఏవైతే ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయో వాటిల్లో ప్రిన్సిపల్ ఉంటుంది, కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ కూడా మా ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ ఎంత, ఎలా పే చేయాలి, ఎన్ని నెలల్లో పే చేయాలి, ఎన్ని సంవత్సరాలు పే చేయాలి అంటే అన్ని కూడా అగ్రిమెంట్ రాసుకోలేదు అనుకో, తర్వాత రిస్క్ అన్నాను. ఎస్ సో సార్, వాళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ ఉంటే ఆ అగ్రిమెంట్ ప్రకారం టర్మ్స్ పే చేస్తారు. ఆ అగ్రిమెంట్ లో క్లియర్ గా రాసుకుంటారు, ఒకవేళ నువ్వు ఎప్పుడైనా ఇన్స్టాల్మెంట్ రీపే చేయకపోతే నీ అసెట్ నేను తిరిగి తీసేసుకుంటాను, రీపొజిషన్. ఎస్ అర్థమవుతుందా? సార్. ఇలాంటి విషయాలన్నీ దేనిలో ఉంటాయి, హైర్ పర్చేస్ అగ్రిమెంట్. అగ్రిమెంట్ లో ఉంటాయి. రైట్. సో ఒకసారి సెంటెన్స్ చదువుతాను, ఏమైనా అర్థం కాపుతారు. Under the hire purchase system, the hire purchaser gets the possession of the goods at the outset and can use it while paying it for an installments or a specified period of time as per the agreement. However, the ownership of the goods remains with the hire vendor until the hire purchaser has paid all the installments. Each installment paid by the hire purchaser is treated as a hire charge for using the asset. So installment is hire charge. Okay na? Hire charge. In case the fails to pay any installment, the hire vendor has the right to take back the asset without compensating the buyer. వెనక్కి తీసుకెళ్ళిపోతున్నాను, ఇంకేం లేదు, అసెట్ తీసుకెళ్తున్నావు కదా మళ్ళీ కొంచెం డబ్బులు ఇవ్వి అని అడగడానికి కూడా లేదు నన్ను పర్చేజర్. ఒక్క ఇన్స్టాల్మెంట్ నువ్వు మిస్ చేసినా రైట్ అన్నా వెండర్ చేంజ్ చేయొచ్చు, అసెట్ ని పూర్తిగా వెనక్కి తీసుకెళ్ళిపోవచ్చు, రూపాయి కూడా తిరిగి ఇవ్వాలి రూల్ కూడా ఏమీ లేదని చెప్తున్నాడు. The hire vendor is not going to pay back a part or whole of the amount received through installment till the date of default from the bank. So till the default ఏ పేమెంట్ చేసినా తిరిగి ఇచ్చి వెనక్కి ఇచ్చే ఛాన్స్ అయితే లేదు అని చెప్తాను. ఓకేనా? ఎస్ సార్. ఎనీ డౌట్స్ అన్నా దానిలో? నో సార్. రైట్. స్పెషల్ ఫీచర్స్ లో పాయింట్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా పాయింట్స్ చదువుతాను, నేను డౌట్ ఉంటే అడగమ్మా. ఫస్ట్ ఫీచర్ చెప్తున్నాను పొజిషన్. సో పొజిషన్ ఎవరెవరికి ట్రాన్స్ఫర్ చేస్తారు? హైర్ వెండర్ హైర్ పర్చేసర్ కి చేస్తాను. రైట్. ఎస్ సార్. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్స్. ఇన్స్టాల్మెంట్స్ ఎవరెవరికి పే చేస్తారు? హైర్ పర్చేసర్ హైర్ వెండర్ కి. డౌన్ పేమెంట్ అంటే ఏంటి? అడ్వాన్స్ సార్. ఇనిషియల్ పేమెంట్ నా. ఓకేనా? ఇనిషియల్ పేమెంట్. ఎస్ సార్. అంటే అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడానికి మనం ఇచ్చేటువంటి ఇనిషియల్ పేమెంట్ ఏమంటాం? డౌన్ పేమెంట్ అని. డౌన్ పేమెంట్. ఎస్ ఇక్కడ చూసి సెంటెన్స్ దట్ an amount on signing of the agreement. అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడానికన్నా ముందు కొంత అమౌంట్ పే చేయకపోతే వాడు అగ్రిమెంట్ ఎంటర్ అవ్వడు. రైట్ నా? నువ్వు డౌన్ పేమెంట్ చేస్తేనే అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతాడు. రిమైనింగ్ అగ్రిమెంట్ లో ఏముంటది? ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి. ఇన్స్టాల్మెంట్స్. ఎస్ సార్. కాన్స్టిట్యూయెంట్స్ ఫర్ హైర్ పర్చేజ్ ఇన్స్టాల్మెంట్స్. సో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు దానిలో, ఏమేమి ఉంటాయి? హైర్ పర్చేజ్ ఇన్స్టాల్మెంట్ లో ఏమేమి ఉంటాయి? ఇన్స్టాల్మెంట్ అమౌంట్ లో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ అంటే ప్రపోర్షన్ ఆఫ్ ది క్యాష్ ప్రైస్. ఎస్ సార్. సో ప్రిన్సిపల్ అంటే ప్రపోర్షన్ ఆఫ్ ది సమ్ అమౌంట్. ఓకేనా? ప్లస్ ఇంట్రెస్ట్. ఎస్ సార్. వెరీ గుడ్. సో అదే చెప్తాడు, కన్సిస్ట్ ఆఫ్ టూ ఎలిమెంట్స్, ఫైనాన్స్ చార్జ్ అండ్ క్యాపిటల్ పేమెంట్స్. సో క్యాపిటల్ పేమెంట్స్ మీన్స్ క్యాష్ ప్రైస్ పేమెంట్. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిన్సిపల్ పేమెంట్ ఎలాగైనా పిలవచ్చు. ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్ ఓనర్షిప్. ఓనర్షిప్ ఎప్పుడు వస్తుందన్న? ఎవరికి వస్తుందన్న? హైర్ పర్చేసర్ కి లాస్ట్ పేమెంట్, లాస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేశాక ఓనర్షిప్ వస్తుంది. ఓకే నాన్న, వెరీ గుడ్. నెక్స్ట్ రీపొజిషన్. ఎవరు రీపొజిషన్ చేసుకునే హక్కు ఉంటుందన్న? హైర్ వెండర్ సార్. వెరీ గుడ్. అయిపోయిందా? సో ఇప్పుడు టర్మినాలజీ మళ్ళీ టర్మ్స్ అంట. ఈ టర్మ్స్ కూడా మనకు అర్థమైపోయాయి కదా, ఆల్రెడీ ఇందాక చదివేసామా లేదా ఎగ్జాంపుల్ లోనే? ఎస్ సార్. హైర్ వెండర్ అంటే ఎవరు? సెల్లర్ సార్. సెల్లర్. హైర్ పర్చేజ్ అంటే ఎవరు? బయ్యర్. క్యాష్ ప్రైస్ అంటే కాస్ట్ సార్. కాస్ట్ అనొచ్చు, లేదా ఇమీడియట్ పర్చేజ్ వాల్యూ ఆఫ్ ది అసెట్. ఓకేనా? ఎస్ సార్. ఎస్ సార్. డౌన్ పేమెంట్ అంటే అడ్వాన్స్. ఎస్ సార్. హైర్ పర్చేజ్ ఇన్స్టాల్మెంట్ ప్రపోర్షనల్ ఆఫ్ ది క్యాష్ ప్రైస్ ప్లస్ ఇంట్రెస్ట్. వెరీ గుడ్. హైర్ పర్చేజ్ ప్రైస్. హైర్ ప్రైస్ అంటే ఇన్స్టాల్మెంట్స్ ప్లస్ డౌన్ పేమెంట్ సార్. ఇన్స్టాల్మెంట్స్ ప్లస్ డౌన్ Down పేమెంట్. payment. ఫార్ములా క్యాష్ ప్రైస్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్. అవునా కదా? ఎస్ సార్. వెరీ గుడ్. ఇవన్నీ కూడా హై ప్రైస్. ఓకే. సో ఈ అసెట్మెంట్ ఆఫ్ క్యాష్ ప్రైస్ వీటి గురించి మళ్ళీ డిస్కస్. సో ఈ సమ్ సాల్వింగ్ కన్నా ముందు మీ అందరికి ఒక విషయం తెలియాల్సింది ఏంటంటే, సో దీనిలో ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉంటాయి, అసలు ఈ హైర్ పర్చేజ్ చాప్టర్ లో అసలు ఏమేమి నేర్చుకోవాలి, ఈ టాపిక్ లో అకౌంటింగ్ లో ఏం నేర్చుకోవాలి?
దీని గురించి మనం మాట్లాడాలి. రైట్, మణికంఠ. ఎస్ సార్. మణికంఠ చెప్పు, హైర్ పర్చేజ్ టాపిక్ లో అసలు మనం అకౌంటింగ్ లో ఏం నేర్చుకోవాలి అసలు? అకౌంటింగ్ లో అంటే పర్చేస్ డౌన్ పేమెంట్ ఎంత చేసామని రికార్డ్ చేయాలి సార్. ఓకే రైట్, అంటే మీ ఉద్దేశం ఏంటంటే అకౌంటింగ్ చేయాలి సార్ అన్నాం. అకౌంటింగ్ రైట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ హైర్ పర్చేజర్. హైర్ పర్చేజర్ కొనుక్కునే వాడికి అకౌంటింగ్ ఉంటుంది, అలాగే హైర్ వెండర్ కూడా ఉంటుంది సార్. సేల్ చేసేవాడికి కూడా అకౌంటింగ్ ఉంటుంది కదా. ఎస్ సార్. సిమిలర్లీ అకౌంటింగ్ ఇన్ ది బుక్స్ ఆఫ్ హైర్ వెండర్. ఇన్ ద బుక్స్ ఆఫ్ హైర్ హైర్ వెండర్. ఇక్కడ రెండు విషయాలు అన్నమాట. సో అమ్మేవాడి అకౌంటింగ్ ఎలా చేయాలి, కొనేవాడి అకౌంటింగ్ ఎలా? ఇది ఒక ప్రాబ్లం. అకౌంటింగ్ అంటే అదే కదా నేర్చుకోవాలి, అకౌంట్స్ కదా మనం మాట్లాడుతాం. ఎస్ సార్. ఫస్ట్ పాయింట్ అండి. రెండో పాయింట్, అకౌంటింగ్ చేసేటప్పుడు ఈ టెర్మినాలజీ అంతా మనకు తెలుసు కదా. ఈ టెర్మినాలజీలో రైట్ ఆ ట్రాన్సాక్షన్స్ ఏమేమి ఉంటాయి, ట్రాన్సాక్షన్స్ జనరల్ గా ఉండే అవకాశం ఉంటుంది, ఏ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి? ఇన్స్టాల్మెంట్స్ పేమెంట్ చేసినప్పుడు ట్రాన్సాక్షన్స్. డౌన్ పేమెంట్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఎస్ సార్. డౌన్ పేమెంట్ ఉంటుంది. తర్వాత ఏముంటుంది? ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి. అది పర్చేజర్ ఏమో పేమెంట్, సెల్లర్ ఏమో రిసీట్. ఎస్ సార్. అది కాకుండా పర్చేజర్ ఇంకేం ఉండదా? పర్చేజర్ కి అసెట్ రిసీవ్ అవుతుంది కదా, అసెట్ రికార్డింగ్. ఎస్ సార్. అసెట్ ఉంటుంది సార్. ఓనర్షిప్ లేకపోయినా అసెట్ రాసుకోవాలా లేదా? రాసుకోవాలి సార్. అసెట్ ఓనర్ ఈవెన్ తో లీగల్ ఫామ్ లేకపోయినా సబ్స్టెన్స్ వాడి దగ్గర కాబట్టి అసెట్ వాడే ఓనర్ పర్చేజర్, అలాగే దాని మీద డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయాలి. డిప్రిసియేషన్ సెల్లర్ అసెట్ సోల్డ్ చేస్తాడు కదా సార్, సేల్స్ రాసుకుంటాడు. వాడికి రెగ్యులర్ సేల్ కదా ప్రొడక్ట్ చేయాలి, అది గూడ్స్, అది రెగ్యులర్ సేల్. కానీ మనకి అదే ఏంటి అసెట్. ఎస్ సార్. సో హైర్ వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూ అకౌంటింగ్ దాని ప్రకారం చేయాలి, హైర్ పర్చేజర్ పాయింట్ ఆఫ్ వ్యూ అకౌంటింగ్ దీని ప్రకారం. ఓకేనా? అయితే మనకి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మన సిలబస్ లో అకౌంటింగ్ ఒక్కటే కాదు, ఈవెన్ రైట్ ఇన్స్టాల్మెంట్స్ క్యాలిక్యులేషన్ కూడా మనం దీనిలో ఇన్వాల్వ్ చేశాడు. ఇన్స్టాల్మెంట్ క్యాలిక్యులేషన్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, అవుట్ స్టాండింగ్ ప్రిన్సిపల్ క్యాలిక్యులేషన్, ఎవ్రీ ఇయర్ టేబుల్, రైట్ అన్నా సిస్టమ్ ఆఫ్ లైఫ్, ఇదంతా కూడా ఎక్కడ ఉంటుందని యాక్చువల్ గా హైర్ పర్చేజ్ అగ్రిమెంట్ లో ఉంటాయి. అగ్రిమెంట్ లో ఉండే టర్మ్స్ ని కూడా మనం కొన్నిసార్లు ఇంట్రెస్ట్ ఎంత, ఇన్స్టాల్మెంట్ ఎంత పే చేయాలి, డౌన్ పేమెంట్ వాడు చెప్పింది అమౌంట్ ఎంత, దాన్ని మైనస్ చేసి రిమైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇంట్రెస్ట్ రేట్ ఎంత, టర్మ్ ఎంత, ఇలాంటి విషయాలన్నీ వాడు ఇస్తాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలి, ఇన్స్టాల్మెంట్ అమౌంట్స్ కూడా మనమే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఈ క్యాలిక్యులేషన్ మనదే ఉంటుంది, దాని తర్వాత అకౌంటింగ్ కూడా చేయాలి. ఓకే సార్. సో జనరల్ గా అయితే అకౌంటింగ్ ఒకటే నేర్చుకుంటే సరిపోతుంది, కానీ సో ఈ టాపిక్ లో మనకి ఏముంది, అకౌంటింగ్ చేయాలంటే దానికి క్యాలిక్యులేషన్ సంబంధించిన నెంబర్స్ కావాలి. లైక్ డౌన్ పేమెంట్ కి నెంబర్ కావాలి, వాడు ఇస్తాడు. ఇన్స్టాల్మెంట్ కి నెంబర్ కావాలి, వాడు ఇచ్చేస్తే హ్యాపీ, వాడు ఇవ్వకపోతే అవి కూడా మనం ఏం చేయాలి, క్యాలిక్యులేట్ చేస్తాం. రైట్ అన్న? సో రెండు విషయాలు, ఒకటి క్యాలిక్యులేషన్ పార్ట్, రెండోది ఏంటి అకౌంటింగ్ పార్ట్. ఫస్ట్ ఈ టాపిక్ మనం అకౌంటింగ్ చేయాలంటే ఖచ్చితంగా ఏం కావాలి, ఇనిషియల్ గా జరిగిన ట్రాన్సాక్షన్ కి హై డౌన్ పేమెంట్, ఇన్స్టాల్మెంట్స్, క్యాలిక్యులేషన్ ఖచ్చితంగా తెలియాలి. సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే క్యాలిక్యులేషన్ పూర్తిగా నేర్చుకున్నాం. ఓకే సార్. ఈ క్యాలిక్యులేషన్ లో రైట్ అన్న టైం వాల్యూ ఆఫ్ మనీ అని మనం ఒక టాపిక్ ఆల్రెడీ సిఏ ఫౌండేషన్ లో నేర్చుకున్నాం. ఎస్ సార్. సిఏ ఫౌండేషన్ నేర్చుకున్నటువంటి ఈ టాపిక్ ని ఒకసారి మళ్ళీ మీరు చదువుకుని రావాలి రేపు క్లాస్కి వచ్చేటప్పుడు. ఓకే సార్. ఓకేనా? ఎందుకంటే ఇది చాలా మనకి అవసరం. నేను గుర్తు చేస్తాను, అయినప్పటికీ మళ్ళీ ఒకసారి మీరు ప్రిపేర్ చేస్తే ఇంకా ఈజీగా మనకి బాగా అర్థమవుతుంది. ఓకే సార్. రైట్. సో ఇప్పుడు ఈ టాపిక్ మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. సో దానికన్నా ముందు నేను ఈవెంట్ టాపిక్ అది కూడా చెప్తాను, కానీ అంత ఇన్ డీటెయిల్ గా వెళ్ళను. సో అందుకని నేను మీకు చెప్తున్నాను ఒకసారి ప్రిపేర్ అవ్వమని. సో దాంతో పాటుగా క్యాలిక్యులేషన్స్ ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ మనం ఏం నేర్చుకుంటామన్నా క్యాలిక్యులేషన్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఆఫ్టర్ దట్ చూస్తాం. రైట్. సో క్యాష్ ప్రైస్ క్యాలిక్యులేషన్ మీద మనకి క్యాలిక్యులేషన్ మీద కాన్సెప్ట్స్ ఉన్నాయి అనే కదా. ముందు క్యాలిక్యులేషన్ క్లారిటీ ఉంటే దెన్ విల్ గో విత్ అదర్ థింగ్స్. రైట్. సో దీనిలో యూజింగ్ వితౌట్ యాన్యుటీ టేబుల్, విత్ ది హెల్ప్ ఆఫ్ యాన్యుటీ టేబుల్ అని రెండు ఉన్నాయి. సో యాన్యుటీ అంటే ఏంటి ఇవన్నీ కూడా నేను చదవమని చెప్పింది అందుకని. సో వాటి గురించి ఒకసారి మీరు చూస్తారు. ఈవెన్ ఇక్కడ కూడా అవసరమైనంత వరకు నేను
చెప్తా. సో ఫస్ట్ వీఆర్ స్టార్టింగ్ వితౌట్ యాన్యుటీ టేబుల్. రైట్, యాన్యుటీ టేబుల్ తో సంబంధం లేకుండా సమ్ సాల్వ్ చేసే విధానం మనం ఒక పని చేద్దాం. ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ అన్ని ఇన్ఫర్మేషన్లు వాడు ఇచ్చేసి మనం చేయమనేటటువంటి క్వశ్చన్ చేద్దాం. ఫస్ట్ వీఆర్ స్టార్టింగ్ విత్ 6.1 పాయింట్. కేస్ 1 దీని ఒక కేస్ కింద డీల్ చేయండి. కేస్ 1 రైట్. సి కేస్ లో when cash price, rate of interest and amount of installments are given. అబ్జర్వ్ చేయనా ఏం చెప్తున్నాడు వాడు? క్యాష్ ప్రైస్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అమౌంట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ ఆర్ గివెన్. అన్ని ఇచ్చేసాడు, అన్ని ఇన్ఫర్మేషన్ వాడు ఇచ్చేసాడు అనుకుందాం. ఓకేనా? ఓకే సార్. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాడు ఇచ్చినప్పుడు మనం వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఏంటి, దాన్ని ఎలా అకౌంట్ ఫర్ చేసుకోవాలి అనేది చూడాలి. ఫస్ట్ బేసిక్ థింగ్ క్యాలిక్యులేషన్ చూద్దాం. ఓకేనా? ఓకే ఓకే సార్. ఇక్కడ వీడేమో 4-5 స్టెప్స్ చెప్పాడు కదా, 1 2 3 4 5 ఏం అవసరం లేదు. మనం డైరెక్ట్ గా ఏం చేయొచ్చు, సమ్ సాల్వ్ చేయొచ్చు. చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఒక చిన్న టేబుల్ ద్వారా నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. మనకంటే నువ్వే ఇప్పుడు నాతో పాటు హెల్ప్ చేసి చెప్పాలి. రైట్? ఓకే సార్. క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకో, క్వశ్చన్ చదువుతాను. సో నువ్వు క్యాలిక్యులేషన్స్ ఆలోచించి నాకు చెప్పు. ఓకే సార్. రైట్. Home Limited purchased a machine on hire purchase basis from Kumar Machinery Company Limited on the following terms. So cash price is 80, down payment is 21,622 at the beginning of the year, 5 annual installments of 15,400. The first two commence at the end of the 12 months from the date of the down payment. Down payment is 12 months every year 15,400 చెప్పిన 5 years పాటు పేమెంట్ చేయాలంట. సో దానిలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 10%. ఇలా డేటా ఇచ్చారు. నువ్వు అబ్జర్వ్ చేసే డేటాలో క్యాష్ ప్రైస్ ఉంది, డౌన్ పేమెంట్ ఉంది, ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ రేట్ ఉంది, అన్ని ఉన్నాయా లేవా? అన్ని ఉన్నప్పుడు అకౌంటింగ్ కావాల్సినటువంటి ఎవ్రీ ఇయర్ డేటాని క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం టేబుల్ డేటా చేసుకోవాలి. సో రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ ది టోటల్ ఇంట్రెస్ట్ అండ్ ఇంట్రెస్ట్ ఇంక్లూడ్ ఇన్ ది ఈచ్ ఇన్ క్యాష్ ఇన్స్టాల్మెంట్. సార్ ఎందుకు ఇంట్రెస్ట్ ని విడిగా ఎందుకు? ఇంట్రెస్ట్ రికార్డెడ్ సెపరేట్లీ కదా. ఇంట్రెస్ట్ అనేది మనకి అడిషనల్ ఎక్స్పెండిచర్ కదా. yes sir. ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ అది ఎవ్రీ ఇయర్ ఉంటుంది కదా. yes sir, ఉంటుంది సార్. ఇప్పుడు నువ్వు చెప్పు దీనిలో ఈ క్వశ్చన్ లో వాట్ ఇస్ ద ఇంట్రెస్ట్? ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు కదా సార్. ఇంట్రెస్ట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హైర్ పర్చేజ్, higher price and cash price. yes sir. So what is the higher price? Question lo higher price enta? Down payment 22,622 plus 15,400 into 98,622 sir. 5 installments. So antena? yes sir. 98,622. 15,400 into 5. 77 yes sir. So total 98,622. So what is the cash price? 80,000 sir. So the difference is known as interest. Interest. Entana difference interest? 18,622. So sir, interest total ga నాకు తెలుసు, కానీ ఇంట్రెస్ట్ 1 year నా 5 years sir. 5 years అన్న. ఇప్పుడు క్వశ్చన్ లో ప్రాబ్లం ఏంటంటే వాడు అడిగిన క్వశ్చన్ క్యాలిక్యులేట్ ది టోటల్ ఇంట్రెస్ట్ అని అడిగాడు. ఈజీగా చెప్పేసాం, అవునా కదా? yes sir. ఈ క్యాలిక్యులేషన్ ఏమైనా డౌట్ ఉందా నీకు? లేదు సార్. కాన్సెప్ట్ చాలా ఈజీగా అర్థం చేసుకోగలిగాం. ఆ ఎగ్జాంపుల్ ద్వారా మనం ఈజీగా దీన్ని చేసేయచ్చు. దీనికి ఏమి పెద్ద క్రిటికల్ థింగ్స్ ఏమి దీనిలో లేవు, అవునా కదా? yes sir. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 18,622 లో ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత? ఇది క్వశ్చన్. yes sir. మరి నాకు ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ ఎందుకు కావాలి చెప్పు? ఎందుకంటే నేను పే చేసే ఇన్స్టాల్మెంట్ లో క్యాష్ ప్రైస్ ప్రపోర్షన్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది సార్. yes sir. ఇంట్రెస్ట్ అకౌంట్ లో ఎక్స్పెండిచర్ కింద రాసుకోవాలి, క్యాష్ ప్రైస్ అనేది పేమెంట్ చేయాలి వెండర్. yes sir. అంతే కదా? yes sir. ఇంట్రెస్ట్ కింద రాసుకోవాలి, రెగ్యులర్ పేమెంట్ కింద రాసుకోవాలి. బ్యాంక్ లోన్ తెచ్చుకున్నాం, లోన్ కి ఈఎంఐ లో లోన్ పేమెంట్ విడిగా రాసుకోవాలి, ఇంట్రెస్ట్ పేమెంట్ విడిగా రాసుకోవాలి, అంతే కదా? అవును సార్. ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ కింద రాసుకుంటాం, లోన్ రీపేమెంట్ అనేది ఎక్స్పెండిచర్ కాదు, అది ఆ లైబిలిటీ రీపేమెంట్, అవునా కదా? yes sir. ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేసుకుంటాం కదా. అవును సార్. మరి ఇక్కడ కూడా మరి ఇంట్రెస్ట్ అంట ఎవ్రీ ఇయర్. సరే ఏముంది సార్ దానిలో 18,622 డివైడ్ బై 5 ఇయర్స్ వేద్దాం. 3,724.4 ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపుల్ లాగా ఈజీగా అయిపోతుంది అంట.
అవ్వదు సార్ అలాగే. అలా క్యాలిక్యులేట్ చేయకూడదు. ఎస్ సార్. ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు కూడా దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? పేయబుల్ మీద సార్. రైట్నా? ఎస్ సార్. ఇట్స్ కాల్డ్ అవుట్ స్టాండింగ్ పేయబుల్. ఎప్పుడు Yes, sir. దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉన్నది. అంతే కదా. నేను ఒక లోన్ Yes, 1,00,000 రూపాయలు తెచ్చాను. ఇంట్రెస్ట్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాను? స్టార్టింగ్ ఇనిషియల్ గా ఇంకా అవుట్ స్టాండింగ్ ఎంత ఉందో చూసి 1 దాన్ని lakh క్యాలిక్యులేట్ చేస్తాం. ఎస్ సార్. ఒక 1 year తర్వాత 1 lakh లోన్ లో ఒక 20,000 రీపే చేస్తాను. అప్పుడు ఇంట్రెస్ట్ దేని మీద పే చేస్తాను? నెక్స్ట్ 80,000 మీద క్యాలిక్యులేట్ 80,000 మీద ఇంట్రెస్ట్ పే చేస్తాను. Yes, sir. నెక్స్ట్ ఇయర్ లో 50,000 లోన్ రీపేమెంట్ చేస్తాను 80 లో. అంటే ఇంక రిమైనింగ్ ఎంత ఉంది? 30,000 మీద ఇంట్రెస్ట్ 30 మీద క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్ పే చేస్తాను. అంతేగాని 1 lakh మీద ఎవ్రీ ఇయర్ పే చేస్తానా? చేయండి సార్. చేయను కదా. సో ఇప్పుడు ఇక్కడ కూడా అదే Outstanding జరుగుతుంది. amount. అబ్జర్వ్ చేస్తే ఇన్స్టాల్మెంట్ ప్రతి దానిలోని కొంత క్యాష్ ప్రైస్ ఉంటుందా? ఎస్ సార్. కొంత ఇంట్రెస్ట్ ఉందా? అవును సార్. మరి ఫస్ట్ ఇయర్ లో నేను కొంత ఇంట్రెస్ట్ కొంత క్యాష్ ప్రైస్ పే చేస్తే సెకండ్ ఇయర్ లో నా క్యాష్ ప్రైస్ ఏమవుద్ది? తగ్గుద్ది సార్. మరి తగ్గిన దాని మీద ఇంట్రెస్ట్ పే చేయాలి. ఎస్ సార్. అలా అన్ని కలిపి ఓవరాల్ గా ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలి? 18,622. ఇదన్నమాట. ఇప్పుడు అది ఎవ్రీ ఇయర్ తెలియకపోతే అకౌంటింగ్ చేయగలమా? చేయలేము సార్. అది చేయాలంటే మనం ఏం తయారు చేసుకోవాలి? సెపరేట్ గా ఇయర్ కి ఎంత ఇంట్రెస్ట్ అయింది table క్యాలిక్యులేట్ తయారు చేయాలి. చేసుకోవాలి. అదే కాన్సెప్ట్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఫస్ట్ కేసులో మనకి ఏమేమి డేటా ఇచ్చాడు? క్యాష్ ప్రైస్ ఇచ్చారు సార్. డౌన్ పేమెంట్ అన్ని ఇచ్చారు. ఇచ్చేసాడు. సింపుల్ క్యాష్ Yes, sir. ఇచ్చాడు, డౌన్ పేమెంట్ ఇచ్చాడు, Down ఇన్స్టాల్మెంట్ ఇచ్చాడు, ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇచ్చాడు. ఇంట్రెస్ట్. ఎస్ సార్. అన్ని ఇచ్చినప్పుడు ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ అలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఒక పాయింట్. ఓకేనా? ఓకే సార్. చిన్న టేబుల్ తయారు చేసుకుందామా బేసిక్ గా? ఓకే సార్. సో డేటా అంతా నీకు గుర్తుంటుందా? గుర్తుంది సార్. డేటా నీకు గుర్తుంటే నాకు ఒకసారి టేబుల్ తయారు చేయడానికి హెల్ప్. ఓకే సార్. సో ఈ సమ్ కి ఆన్సర్ అనే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్. రైట్ నా? ఓకే సార్. ఒక చిన్న టేబుల్ తయారు. పర్టికులర్స్ ఓకే సార్. అమౌంట్. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు కూడా దేని మీద క్యాలిక్యులేట్ చేయాలన్నా ప్రిన్సిపల్ మీద, హైర్ ప్రైస్ మీద. అవుట్ స్టాండింగ్ అమౌంట్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ మీద కట్టాలి. అంతే కదా? ఎస్ సార్. ఎస్ సార్. అంతేనా కదా? అంతే సార్. రైట్ అండి. క్యాష్ ప్రైస్ అవును. డేట్ ఏమైనా ఇచ్చాడా? డేట్ ఇచ్చాడు సార్. 1/1/2011. ఇవ్వలేదా? డౌన్ పేమెంట్ చేసినప్పుడు దగ్గర సార్ తీసుకోవాలి. 1/1/2011. 1/1/2011 అదే కదా క్యాష్ స్టార్టింగ్ ఇయర్. ఎస్ సార్. ఎస్ సార్. 1/1/2011 ఎంత అమౌంట్ అని క్యాష్ ప్రైస్? 80,000 సార్. 80 నా? సేమ్ డేట్ లో నేను ఏం చేశాను నాన్న? డౌన్ పేమెంట్ చేశారు సార్. డౌన్ పేమెంట్ చేశాను. సో డౌన్ పేమెంట్ సేమ్ డేట్ 1/1/2011 లో ఎంత డౌన్ పేమెంట్ చేశాను? 21,622. సో బ్యాలెన్స్ క్యాష్ ప్రైస్ 58,378. outstanding as on same date 1/1/2011. ఎస్ సార్. 58,378. 58,378. 378. ఈ 58,378 కదా నేను అప్పు తెచ్చుకున్నట్టు వెండర్ దగ్గర నుంచి సింపుల్ గా మాట్లాడితే. ఎస్ సార్. ఎస్ సార్. 80,000 అప్పు తెచ్చుకున్నానా? నో సార్. నేను అప్పు తెచ్చుకుంటే డౌన్ 58,378. పేమెంట్ చేస్తాను కాబట్టి 58,378 అప్పు తెచ్చుకున్నాను. సో ఎవ్రీ ఇయర్ నాకు వెండర్ ఏం చేస్తాడు? ఆ 58,378 మీద ఇంట్రెస్ట్ పే చేయాలి. అవును సార్. ఎస్ సార్. అవునా? ఎస్ సార్. రైట్. ఇప్పుడు క్వశ్చన్, ఈ 58,378 అనేది యూ కెన్ సే ఇట్ ఈస్ ఏ ఓపెనింగ్ బ్యాలెన్స్. ఎస్ సార్. అవునా కదా? అవును సార్. ఓపెనింగ్ బ్యాలెన్స్ తర్వాత 1 year పాటు అంటే లైక్ 1 year పాటు నేను ఏం చేశాను? యూజ్ చేసుకున్నట్టు తీసుకోవాలి సార్. యూజ్ చేసుకున్నాను. ఎస్ సార్. ఎస్ సార్. సో 1 year పాటు యూజ్ చేసుకున్నందుకు నేను ఇంట్రెస్ట్ పే చేయాలి కదా? ఎస్ సార్. 10% సార్. మన క్వశ్చన్ లో ఇంట్రెస్ట్ 10% చెప్పాడు, బట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చాడు క్వశ్చన్ లో. ఎస్ సార్. ఇన్స్టాల్మెంట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంత చెప్తున్నాడు? 15,400 సార్. సో ఈ ఇన్స్టాల్మెంట్ లో 2 పార్ట్స్ ఉంటాయి. ఏంటా పార్ట్స్? ఎస్ సార్. ఇంట్రెస్ట్ ప్లస్ ప్రపోర్షన్ ఆఫ్ క్యాష్ ప్రైస్ ప్రపోర్షనేట్ ప్లస్ ఇంట్రెస్ట్. ఎస్ సార్. ప్లస్ ఇంట్రెస్ట్. ఎస్ సార్. అవును సార్. టేబుల్ అర్థమవుతుందా? అవుతుంది సార్. అంత కష్టం కాదు కదా? కాదు సార్. ఆలోచించు. సో ఇప్పుడు దీనిలో 15,400 లో ఇంట్రెస్ట్ తెలుసా, క్యాష్ ప్రైస్ తెలుసా? నాకు రెండిట్లో ఏం తెలుసు?
ఇంట్రెస్ట్ తెలుసు సార్. ఇంట్రెస్ట్ తెలుసు. ఎందుకని నేను తీసుకున్న అప్పు మీద ఇంట్రెస్ట్ పే చేయాలి. ఎస్ సార్, 10% ఇంట్రెస్ట్ అనేది 58,378 into 10%. 10%, that equals to 5838. 5838 అప్రాక్సిమేట్ అన్న, ప్రాబ్లం ఏమీ లేదు. ఎస్ సార్. ఎస్ ఇప్పుడు నేను 15,400 ఇన్స్టాల్మెంట్ ఇది ఇంట్రెస్ట్ అని తెలిస్తే అప్పుడు ఆటోమేటిక్ గా ప్రిన్సిపల్ ఎంత పే చేసినట్టు? 9562 సార్. ఎస్ సార్. ఎస్ సార్. సో ఇన్స్టాల్మెంట్ పేమెంట్, proportion of cash price, interest. So proportion of cash price plus interest is equals to installment. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు ఇంకో విషయం చెప్పాలి. క్లోజింగ్ అవుట్ స్టాండింగ్ ప్రిన్సిపల్ 58,378 లో 9562 మైనస్ ఇన్స్టాల్మెంట్ క్యాష్ ప్రైస్ పే చేసాం. 9562 మైనస్ చేయాలి సార్. మైనస్ 9562 తీసేస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత? 48816. ఎంతనా? 48816. 1 సెకండ్. 9562 తీసేస్తే 48816. ఎస్ సార్. ఓకేనా? ఎస్. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ అన్నమాట. అబ్జర్వ్ చేస్తే ఇది ఫస్ట్ ఇయర్ అయిపోయింది అని, ఏ ఇయర్ అయిపోయింది? 11-12 అయిపోయింది సింపుల్ గా. ఎస్ సార్. 11-12 ఇయర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అప్పుడు? 12th స్టార్టింగ్ టు 12th రన్నింగ్. ఇది ఈ జనవరి కదా, జనవరి టు డిసెంబర్. ఓకేనా? ఎస్ సార్. 11 అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ 2012 నా ఫాలో. ఎస్ సార్. 12 కి సింపుల్ గా దీన్ని మనం ఏమనొచ్చన్నా ఓపెనింగ్ అవుట్ స్టాండింగ్ అనొచ్చు, ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలంటే. ఎస్ సార్. ఇది క్లోజింగ్, ఇది ఓపెనింగ్, ఇది ఇన్స్టాల్మెంట్, ఇది ప్రిన్సిపల్, ఇది ఇంట్రెస్ట్. ఎస్ సార్. మళ్ళీ చెప్పొచ్చు అన్న ఓపెనింగ్ ఎంత అని చెప్పొచ్చు? 48,816 ఓపెనింగ్. ఎస్ సార్. 2012 అదే కదా ఓపెనింగ్. ఎస్ సార్. మళ్ళీ 10% 15,400 ఇన్స్టాల్మెంట్. ఎస్ సార్. ఈసారి ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ అంటే దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? 48816 మీద క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 4882. ఎస్ సార్. సో 15,400 లో 4882 పోతే 10518. సో ఈ ప్రిన్సిపల్ లో ఈ ప్రిన్సిపల్ ప్రపోర్షన్ పే చేస్తాం కాబట్టి ఎస్ సార్. 38298. ఎస్ ఓకేనా? ఎస్ సార్. ఇది సెకండ్ ఇయర్ అన్న. తర్వాత 2013 సార్. 12 అయిపోయిన తర్వాత ఏంటి? 2013 సార్. 13 ఇలా ఎవ్రీ ఇయర్ ఎంతకాలం కట్టాలి మనం ఇలాగా? 5 years సార్. 5 years చేయాలి. ఎందుకంటే వాళ్ళ అగ్రిమెంట్ 5 years ఉంటే అగ్రిమెంట్ ప్రకారం ఇంట్రెస్ట్ రేట్ ఇవన్నీ ఎస్ సార్. ఎవ్రీ ఇయర్ మనం ఇది క్యాలిక్యులేట్ చేస్తేనే కదా ఇయర్ లో ఉన్న ఇన్స్టాల్మెంట్ లో ప్రిన్సిపల్ చెప్పగలం, ఎస్ సార్. ఇంట్రెస్ట్ చెప్పగలం. ఇంట్రెస్ట్ కి సపరేట్ అకౌంటింగ్ చేయగలం, ఇన్స్టాల్మెంట్ కి అకౌంటింగ్ చేయగలం. అవునా కదా? అవును సార్. సో మళ్ళీ 38,298 మళ్ళీ 15,000 క్యాలిక్యులేషన్ 10% అంటే 3830. So 15,400 is the installment. Yes sir. Right? 15,400 minus 3830. 11,570. 11,570 minus 38,298. 3,468. 38,298 minus 11,570. 26,728. Yes sir. 26,728. అంతే కదా? Yes sir. Yes sir. 11, 12, 39, 14. Fourth year. Yes sir. 26,728. మళ్ళీ దీని మీద ఇంట్రెస్ట్ రేట్ 2673. Yes sir. ఇన్స్టాల్మెంట్ 15,400. 12,727 sir. 2673. That equals to 12,727. 727. మళ్ళీ Yes, sir. రిమైనింగ్ అవుట్ స్టాండింగ్ 26,728 మైనస్ 12,727. 14,001. 1,001. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఇయర్ నాన్న 2015. ఓపెనింగ్ బ్యాలెన్స్ 001. రైట్ నాన్న? Yes sir. ఇన్స్టాల్మెంట్ 15,400. 400. సో 14,001 మీద నేను ఇంట్రెస్ట్ ని క్యాలిక్యులేట్ చేసే బదులు లాస్ట్ ఇయర్ తో ఇంకా క్లోజ్ అయిపోతుంది కాబట్టి సింపుల్ గా దాని టోటల్ నాకు తెలుసు. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం ఎంత? 18,622 sir. చేసామా? గుర్తుందా ఇది? 18,622. అవునా కదా? Yes sir. సో ఉపయోగించుకోవచ్చు కదా. టోటల్ ఇంట్రెస్ట్ 18,622 కాబట్టి దీనిలోంచి తీస్తే ఇట్ విల్ బికమ్ ది బ్యాలెన్సింగ్ ఫిగర్. Yes sir. లేదు నువ్వు విడిగా క్యాలిక్యులేట్ చేస్తే 1 రూపీ అటు ఇటు వస్తుంది, అంతకుమించి ఏమీ లేదు. ఆ 1 రూపీ ఎఫెక్ట్ రాకుండా నేను మీకు చెప్తున్నాను. ఓకేనా? Yes sir. 1399.
ఎస్ సార్ 1399. జనరల్ గా 10% వేస్తే 1400 వేస్తాం, 1 రూపీ డిఫరెన్స్ ఇస్తా, 1 రూపీ డిఫరెన్స్ రాకుండా బ్యాలెన్స్ ఫిగర్ తీసుకుంటాం. ఎస్ సార్. అప్పుడు అన్ని టాలీ అయిపోతాయి. లైక్ చూడు 15400 మైనస్ 1399 చూడు ఖచ్చితంగా టాలీ అయిపోతుందా లేదా? ఎస్ సార్ 14001. ప్రిన్సిపల్ పేమెంట్ దెన్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇస్ ఎస్ సార్ నిల్. లాస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేస్తే బ్యాలెన్స్ ఉండాలా ఉండకూడదా? ఉండకూడదు సార్ ఇంకా. ఉండలేదు, పోయింది కదా. Yes, sir. అయిపోయింది సార్. ఇది అన్నమాట స్టేట్మెంట్ క్యాలిక్యులేషన్. సో ఈ క్యాలిక్యులేషన్ కూడా మనమే ఎగ్జామినేషన్ లో 5 మార్క్స్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే సార్. ఈ క్వశ్చన్ లో ఈ సమ్ మనం చేసిన నువ్వు అబ్జర్వ్ చేస్తే దీనిలో ఏవైనా క్రిటికల్ థింగ్స్ ఏమీ లేకుండా సింపుల్ గా మొత్తం అన్ని డీటెయిల్స్ వాడే మనకి ఇచ్చేసారు. అన్ని ఇచ్చేసి ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తే సో ఇది ఒక బేసిక్ క్వశ్చన్. ఓకే సార్. దీనిలో ఒకటి అబ్జర్వ్ చేస్తే మనం ఏదైతే పేమెంట్ చేస్తున్నామో ఆ పేమెంట్ చూడండి ఎలా ఉంది. సేమ్ ఉంటుంది. ఇలా అమౌంట్ సేమ్ ఉంటే దాన్ని ఏమంటాం? యాన్యుటీ రెగ్యులర్. వెరీ గుడ్. దీన్ని మనం ఏమంటారు? యాన్యుటీ అని అంటారు. యాన్యుటీ జనరల్లీ రిఫర్స్ టు సేమ్ అమౌంట్ ఫిక్స్డ్ అమౌంట్ పే చేస్తాం. సిమిలర్ టైం గ్యాప్. సేమ్ టైం గ్యాప్ సేమ్ అమౌంట్. వరుసగా చెప్తే దాన్ని ఏమంటాం? యాన్యుటీ. యాన్యుటీ. yes sir. రైట్ అన్న. అదే నేను ఒకసారి మెటీరియల్ చదవమని కూడా చెప్పాను కదా, దాన్ని ఒకసారి చదివితే మీకు ఇది మీనింగ్ కూడా అర్థమవుతుంది. ఓకే సార్. రైట్ అన్న. ఇది యాన్యుటీ రిలేటెడ్ క్వశ్చనే, కానీ దానిలో అన్ని డీటెయిల్స్ ఇచ్చి ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ కనుక్కునే ప్రొసీజర్. సో 2011 ఇంట్రెస్ట్ 5838, 2012 4882, 2013 830, 2014 2673, 2015 1399. This is the interest to be recorded for every year. ఓకేనా? రైట్. సో దీంతో మనకి క్వశ్చన్ నెంబర్ 4 కంప్లీటెడ్. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. చాలా సింపుల్ గా మనం డిస్కస్ చేసాం. ఎవరికైనా సరే ఈ క్యాలిక్యులేషన్ ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అబ్జర్వ్ చేసి అడగచ్చు. అందరికీ అర్థమైందో లేదో వెరిఫై చేసుకోండి. ఏమో వెంకటలక్ష్మి అర్థమైందేనా క్యాలిక్యులేషన్? Yes, sir. అర్థమైంది. తర్వాత ఇదే క్యాలిక్యులేషన్ లో రివర్స్ లో కూడా చేయాల్సి వస్తుంది. అప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. రైట్? Yes, sir. రైట్. నెక్స్ట్ ఇంకా వంశిక. Yes, sir. అర్థమైందేనా? Yes, sir. రైట్. రమ్య Sir. అర్థమైందేనా? అర్థమైంది. రైట్. రమ్య అర్థమైంది కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతానే. ఓకేనా? Yes, sir. రైట్ క్వశ్చన్. Okay, sir. 2011 లో ఇంట్రెస్ట్ పే చేశాం కదా, Yes, sir. అది ఎంత ఇంట్రెస్ట్ నాన్న? 5838 5838, sir. కదా నాన్న? Yes, sir. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ద ఇన్స్టాల్మెంట్ 2011 ఇన్స్టాల్మెంట్ కంటైన్స్ హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని నేను అడిగాను. నేను చెప్పాను 1 year, sir. జాగ్రత్తగా ఆలోచించి. ఖచ్చితంగా 1 year కదా? Yes, sir. 1 year ఏనా? కాకపోతే మనం కొంచెం దీన్ని ఇంకొంచెం డీటెయిల్ గా అబ్జర్వ్ చేయాలి. సో హ్యావ్ క్యాలిక్యులేటెడ్ 5838 ఆన్ బిగినింగ్ ఆఫ్ ది క్యాష్ ప్రైస్. This cash price is continued every year proportionately. Yes, sir. So అంటే దాని అర్థం, దాని ఇంపాక్ట్ నువ్వు అబ్జర్వ్ చేస్తే జనరల్ గా హ్యావ్ క్యాలిక్యులేటెడ్ ఫర్ 1 year, కానీ Yes. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది 5 years అక్యుములేటెడ్ బ్యాలెన్స్ కదా రివర్స్ నుంచి వెళ్తే మాట్లాడుకుంటే. Yes, sir. అంటే నా ఇంట్రెస్ట్ ఫర్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ 5 years యొక్క ఈఎంఐ ప్రిన్సిపల్ మీద ఉంటుంది. నువ్వు అబ్జర్వ్ చే 2012 లో ప్రిన్సిపల్ ఎంత? 48,816, sir. అంటే 48,860 అనేది ఇంకా ఎన్నేళ్ళ పాటు కంటిన్యూ అవుతుంది నెమ్మదిగా? 4 years continue. 4 years కి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ వాల్యూ కాబట్టి దీనికి కొంచెం ఎక్కువ ఉంది దాని కంపేర్ టు దిస్. ఇది 5 years కాబట్టి కొంచెం ఎక్కువ ఉంది, దీనికి అనేది కొంచెం తగ్గింది. ఇది 3 years కాబట్టి కొంచెం తగ్గింది, ఇది 2 years కాబట్టి కొంచెం తగ్గింది, ఇది 1 year కాబట్టి కొంచెం అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. అప్పుడు నేను ఇప్పుడు రివర్స్ లో అడుగుతాను క్వశ్చన్ జాగ్రత్తగా. సో ఇనీషియల్ రివర్స్ లో అడిగితే ఫర్ ఎగ్జాంపుల్
క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఈఎంఐ ఎంత అన్న? 0. ఎస్ సార్. ఈఎంఐ కాదు, ఈఏఐ, ఈక్వెటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ కదా, ఎస్ సార్. 0. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ది 2015 ఎంత అన్న? 14,001 rupees. కదా. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్తగా అర్థం. ఈ డేటా అంతా నా దగ్గర లేదనుకో, ఎస్ సార్. డేటా అంతా లేదనుకో, నా దగ్గర ఉన్న డేటా ఏంటంటే ఇన్స్టాల్మెంట్ డేటా ఉంది, నా దగ్గర ఏమేమి ఉన్నాయి, ఇన్స్టాల్మెంట్. ఇంట్రెస్ట్ రేట్ ఉంది, ఈ రెండే నా దగ్గర ఉన్నాయి అనుకుందాం. ఎస్ సార్. అలా అనుకున్నప్పుడు ఈ టేబుల్లో ఇది వేయగలనా? నా దగ్గర ఈ రెండు డేటా క్వశ్చన్, ఈ రెండు డేటాలు ఇచ్చి డౌన్ పేమెంట్ చెప్పాడు తప్ప ఇంకేమీ చెప్పలే. మళ్ళీ చెప్తాను, ఆ క్వశ్చన్ ఏం చెప్పాడు? ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చాడు, ఎస్ సార్. ఇంట్రెస్ట్ రేట్ 10% అని చెప్పాడు. ఇంట్రెస్ట్ ఓకేనా? డౌన్ డౌన్ పేమెంట్ 21,622 అన్నాడు. నేను ఇక్కడ రాసేస్తానా, కన్ఫ్యూజ్ ఎందుకు? ఇన్స్టాల్మెంట్స్ ఏమేమి చెప్పాడు? 15,400 5 years. ఎనీ డౌట్? నో సార్. ఇంట్రెస్ట్ రేట్ 10% per annum. 10%. డౌన్ పేమెంట్ ఎస్ సార్. 21,622. 21,622. Can you prepare the table? Question: is it possible? Yes or no? ఏదో ఒక ఆన్సర్. ఎస్ సార్. Is it possible? పాసిబిలిటీ ఉండాలంటే ఫస్ట్ నాకు ఇక్కడ ఏమి ఉండాలి? క్యాష్ ప్రైస్. చెప్పు, క్యాష్ ప్రైస్ ఎంత ఈ డేటా నుంచి? సార్ 15,400 ఇంటూ 5 years కదమ్మా, క్యాష్ ప్రైస్ వస్తుందా? నో సార్. మరి ఎలా, మరి నువ్వు నాకు ఎలా చేయగలను చెప్పు. 77,000 ఇది ప్లస్ డౌన్ పేమెంట్ కూడా కలిపేద్దాం, క్యాష్ ప్రైస్ అది. రెండు కలిపేస్తే వచ్చిన అమౌంట్ ఏంటన్నా? హై ప్రైస్ సార్. ఇది హై ప్రైస్ అన్న. ఇంట్రెస్ట్ హై ప్రైస్ మీద కడతామా? నో సార్. ఇంట్రెస్ట్ దేని మీద కట్టాలి? లోన్ మీద కట్టాలి. ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ కట్టేస్తావా? నో సార్. మరి అలాంటప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయగలవా? క్వశ్చన్ అర్థమైందా? మళ్ళీ అడిగిన ఇప్పుడు ఇదే క్వశ్చన్ లో అర్థమైంది సార్. క్యాష్ ప్రైస్ ఇవ్వకపోతే కెన్ యూ ఫైండ్ ది క్యాష్ ప్రైస్ అని నేను క్వశ్చన్. కష్టం కదా? ఎస్ సార్. సో ఈ కష్టానికి సొల్యూషన్ ఆలోచించాలి. డిఫరెంట్ మెథడాలజీస్ ఉంటాయి, రైట్? మనం ఇప్పుడు మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కేసు. ఎస్ సార్. ఫస్ట్ కేసు అబ్జర్వ్ చేయనన్నా, కేసు ఏదైనా కానీ ఇనీషియల్ నా క్యాష్ ప్రైస్ నాకు తెలియదు, అదే కదా మన ప్రాబ్లం. ఎస్ సార్. తెలియనప్పుడు ఈ అవుట్ స్టాండింగ్ తెలుస్తుందా? నో సార్. ఇది తెలుస్తుందా? తెలీదు సార్. ఇది తెలుస్తుందా? ఇది తెలుస్తుందా? ఇది తెలుస్తుందా? ఏం తెలుస్తుంది నాకు? ఏం తెలియదు సార్. తెలుస్తుంది నాకు. 2015 తెలుస్తుంది, అబ్జర్వ్ చేయి. 2015 లో నాకు ఇన్స్టాల్మెంట్ ఇచ్చారా? ఇచ్చారు సార్. లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇన్క్లూడ్స్ 1 year ఇంట్రెస్ట్, 1 year interest. Yes right? sir. It will be equals to, for example, 100 principal అనుకో, plus interest Yes, sir. 10% కదా. Yes sir. That means it will be equals to 110%. 110. So what about principal? 100. What about interest? 10. 100%. It is 0. 10%. ఎందుకంటే ఫైనల్ పేమెంట్ చేస్తే ఆన్సర్ అంటే 0. 110 కి 15,400 Yes, sir. అయితే వాట్ అబౌట్ ది 10? అలా క్యాలిక్యులేట్ చేస్తున్నది. అర్థమవుతుంది ఏం చెప్పానా? అర్థమైంది సార్. ఇంటూ 10 by 110 110. క్యాలిక్యులేట్ చేయి.
1,400, sir. సింపుల్. ఎంత వచ్చింది మనకి? 1400 వచ్చిందా రాలేదా? వచ్చింది సార్. ఆ 15,400 లో 1400 తీసేయి. 14,000, sir. వచ్చిందా రాలేదా? వచ్చింది సార్. అంటే బిగినింగ్ ఆఫ్ ది లాస్ట్ ఇయర్ ఎంత? 14,000 rupees. వచ్చిందా రాలేదా? వచ్చింది సార్. ప్రీవియస్ ఇయర్ క్లోజింగ్ ఎంత? 14,000, sir. ఇయర్ బిగినింగ్ ప్రీవియస్ ఇయర్ క్లోజింగ్ ఎంతనా? Yes, sir. నా ఇక్కడ మనకి క్రిటికాలిటీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి కొంచెం ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ ఎలా చేయగలం? ఇప్పుడు నేను ఇంట్రెస్ట్ పే చేయాలి కదా ఇక్కడ. పే చేయాలి సార్. ఈ ఇంట్రెస్ట్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? 2617 ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? ఇందాకలాగా సింపుల్ గా క్యాలిక్యులేట్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఎందుకు అవకాశం ఉండదు? నువ్వు ఆలోచించు. ఇక్కడ 15,400 అనేది ఇన్స్టాల్మెంట్ కన్ఫర్మ్ గా నాకు ఇన్ఫర్మేషన్ ఉందా లేదా? ఎస్ సార్. ఉంది నా. ప్రిన్సిపల్ రీపేమెంట్ ఇన్ఫర్మేషన్ ఉందా? లేదు నా. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అమౌంట్ ఉంటుందా? లేదు నా. ఎందుకంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే దీని మీద క్యాలిక్యులేట్ చేయాలి తప్ప దీని మీద కాదు కదా. 26,728 మీద చేయాలి తప్ప 14,000 మీద కాదు కదా. సెకండ్ 2014 ఇంట్రెస్ట్. ఎస్ సార్. మరి 26,728 నాకు తెలుసు అసలు ఎంతో. అర్థమవుతుంది అని చెప్పాను నేను. ఎస్ సార్. మరి అలాంటప్పుడు 15,400 లో సింపుల్ గా మార్చి ఈ ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ కట్టాలి. ఈ ప్రిన్సిపల్ అంటే 2 years అని అర్థం. ఇంపాక్ట్ 14 లో వాడాము, 15 లో వాడాము. సో అప్పుడు దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే దీనిలో ఎన్ని ఏళ్ళ ఇంట్రెస్ట్ ఉంది? 2 years సార్. 2 years ఇంట్రెస్ట్ ఉందా? నేను ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? అర్థమవుతుంది ఏం చెప్పాను నేను. ఎస్ సార్, అర్థమైంది సార్. ఈ టెక్నిక్ నే మనం ఇప్పుడు నెక్స్ట్ నేర్చుకోబోతున్నాం. ఆలోచించి ఒకసారి దీని గురించి. అందరికి ఒక 2 minutes టైం ఇస్తాను. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఆలోచించండి. సో దీని గురించి మనం నెక్స్ట్ కి వెళ్ళబోతున్నాం. రైట్ అన్నా రమ్య? కేస్ 1 అర్థమైపోయినట్టేనా? అర్థమైంది సార్. కేస్ 1 లో ఇలిస్ట్రేషన్ నెంబర్ 4 అయిపోయినట్టే కదా. ఎస్ సార్. రైట్. ఇప్పుడు నేను నీకు సో ఇందాక నేను ఏ కేసు చెప్పాను చెప్పు. ఇందాక నేను ఏం కేసు చెప్పానమ్మా? నీకు చెప్పిన ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎందుకు కదా ఇక్కడ. ఎస్ సార్. ఆ ఎగ్జాంపుల్ లో ఏ డేటా ఇచ్చాడు చూడండి. ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు సార్. ఇంట్రెస్ట్ రేట్, డౌన్ పేమెంట్ కదా. ఏమి ఇవ్వలేదు నాన్న. కాస్ట్ ప్రైస్ ఇవ్వలేదు సార్. క్యాష్ ప్రైస్ ఇవ్వలేదు నాన్న కదా. ఆ క్యాష్ ప్రైస్ ఇవ్వనప్పుడు సో కనుక్కునే విధానము రివర్స్ వర్కింగ్ మెథడాలజీ. దట్ ఈస్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 2. దిస్ ఈస్ కేస్ 2. సో కేస్ 2 నోట్స్ లో హెడ్డింగ్ పెట్టుకుని కేస్ 1 కంప్లీటెడ్ కదా. సో కేస్ 2 లో ఏంటనే హెడ్డింగ్? డౌన్ పేమెంట్, ఇన్స్టాల్మెంట్స్ అండ్ ఇంట్రెస్ట్ is given but not the cash price. ఓకేనా? yes రైట్. అబ్జర్వ్ చేసుకుని దీన్ని. సో దీన్ని మనం సాల్వ్ చేయాలన్నమాట. రైట్. క్వశ్చన్ నెంబర్ 2 అలాంటిదే, అలాగే క్వశ్చన్ నెంబర్ 1 కూడా. క్వశ్చన్ నెంబర్ 1 సో రెండు కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తే this is a case relating to calculation of cash price without annuity table. So annuity table పక్కన పెట్టేస్తే annuity గురించి తర్వాత మాట్లాడుకుందాం. క్యాష్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తాము annuity table సహకారం లేకుండా. సో రివర్స్ వర్కింగ్ మెథడాలజీ. రైట్ అన్న? నేను సెంటెన్స్ చదువుతాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. In this method, the interest included in the last installment is to be calculated first with the help of the appropriate formula. చేసాం ఇందాక మనం. లాస్ట్ ఇన్స్టాల్మెంట్ కదా ఫస్ట్ తీసుకుందాం. దాన్ని తీసుకుని చేయాలంట. 4 స్టెప్స్ చెప్తాడు. స్టెప్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 2, స్టెప్ నెంబర్ 3 ఇలా 4 స్టెప్స్ చెప్పాను.
ఇవన్నీ అవసరం లేకుండా సింపుల్ గా మనం దీన్ని అర్థం చేసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1 నేను చదువుతున్నాను. రమ్య చదివిన తర్వాత నాకు డిఫరెన్స్ అబ్జర్వ్ చేసి చెప్పు. ఓకేనా? Yes, sir. ఇది కేస్ 2 నాన్న. ఓకేనా? కేస్ 2 లో ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 చేస్తాం. సో నోట్స్ Yes, sir. రాసేటప్పుడు క్లియర్ గా కేస్ 1 హెడ్డింగ్ పెట్టి ఇలిస్ట్రేషన్ నెంబర్ ఏం చేసాం ఇందాక 4. కంప్లీటెడ్. ఇప్పుడు మనం మాట్లాడుతుంది కేస్ 2 వేర్ క్యాష్ పేమెంట్ ఇస్ నాట్ గివెన్. వాట్ ఆర్ గివెన్? డౌన్ పేమెంట్ గివెన్, Down payment, installment, installment interest and rate. interest rates are given, right? Yes, sir. Illustration number 1. Asha purchased a truck on hire purchase system. As per the term, she is required to pay 75,000 down payment ichadu, 53,000 at the end of the first year, first installment, 49,000 at the end of the second year, and 55,000 at the end of the third year. 3 different installments ichadu. Yes, Installments sir. are given, down payment are given, and interest rates are given. Okay na? Yes, sir. You are required to calculate the cash price. Cash price మనకు కావాలి. అలాగే and interest paid on each installment లో ఇంట్రెస్ట్ కావాలి. Yes, sir. ఇందాకే మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, గుర్తొచ్చుకో. 10/1 అనేసామా లేదా? Yes, sir. 10/10 అంటే 1/11 కదా. Yes, sir. రైట్, అబ్జర్వ్ చేయాలి. ఏం చేస్తాడో నువ్వు అబ్జర్వ్ చేసి థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఫస్ట్ తీసుకుంటాం, ఎందుకంటే లాస్ట్ నుంచి రావాలి. రివర్స్ వర్కింగ్ అది సార్. Yes, sir. 55,000 మీద వేసి 5,000 ఇంట్రెస్ట్ రాసి క్యాష్ ఫీస్ ఎంత ఉంది దానిలో? 50,000. 50,000. ఇట్ ఈస్ ద బిగినింగ్, రైట్ నా? Yes, sir. సో దీన్ని అర్థం అవడం కోసం ఈ సమ్ను మనం ఇందాక చేసిన సమ్ లో ఉన్నటువంటి ప్రొసీజర్ లో టేబుల్ తయారు చేస్తాను. ఓకేనా? Yes, sir. రైట్. సో మన ప్రొసీజర్ లో టేబుల్ చెప్పినాను, ఎలా చేస్తాము మీకు అర్థమయ్యేలాగా అర్థమైపోతుంది, చాలా ఈజీగా. Calculation of interest particulars. ఓపెనింగ్, అవుట్స్టాండింగ్, Opening stand, ఇన్స్టాల్మెంట్స్, installment amount, ఇంట్రెస్ట్, interest, ప్రపోర్షనేట్ క్యాష్ ప్రైస్, closing outstanding. ప్రపోర్షనేట్ Yes, sir. క్యాష్ ప్రైస్ అండ్ క్లోజింగ్ అవుట్స్టాండింగ్. Closing outstanding. ఓకేనా? Yes, sir. రైట్ అండ్ సో బిగినింగ్. సో మనకి దీనిలో ఇయర్ తెలియదు నాన్న, 3 years ఉన్నాయని తెలుసు తప్ప. ఓకేనా? Yes, sir. క్యాష్ ప్రైస్ ఎంతో ఉండాలి మనకి తెలియదు. దానిలోంచి డౌన్ పేమెంట్ మైనస్ చేయాలి, అంతే కదా రూల్? Yes, sir. వాట్ ఇస్ ద డౌన్ పేమెంట్ ఇన్ దిస్ క్వశ్చన్? 70,000, sir. రైట్ అండ్ సో అప్పుడు మనకి ఏమొస్తుంది అన్న? ఏమొస్తుంది అన్న? Total outstanding amount. ఫస్ట్ ఇయర్ కి సంబంధించినటువంటి అవుట్ స్టాండింగ్, అవునా కదా? Yes, తెలుసా sir. ఫస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్? తెలియదు, sir. తెలియదు. ఎందుకు తెలియదు అన్న? క్యాష్ ప్రైస్ తెలియదు కాబట్టి. Cash price లేదు. కానీ ఫస్ట్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ తెలిసి తెలీదా? తెలుసు, sir. ఎంత అన్న? 53,000. 53,000. రైట్. దాని తర్వాత నాకు ఇంకేమీ తెలియదు నేను ఫస్ట్ ఇయర్ లో. ఏమైనా చేయగలనా నేను? ఏమీ చేయలేను. Yes, ఒక్క sir. డేటా ఉంది, ఇంట్రెస్ట్ రేట్ ఇస్ 10% పర్ 10% per annum. సెకండ్ ఇయర్. మళ్ళీ సేమ్ ప్రాబ్లం నాన్న. ఏంటా ప్రాబ్లం? ఓపెనింగ్ తెలీదు, ఇన్స్టాల్మెంట్ ఎంత? 49,000. ఓకే, ప్రాబ్లం అంతా క్లారిఫై అయిపోతుంది. రైట్. థర్డ్ ఇయర్ ఇంకా నాకు తెలుసు, థర్డ్ ఇయర్ లో 3 ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నాకు ఓపెనింగ్ బ్యాలెన్స్ తెలియదు, నేను ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయలేను నాన్న. కానీ నాకేం తెలుసు? Installment తెలుసు, sir. 55,000. ఇప్పుడు దీన్ని ఫిల్ చేయాలి టేబుల్ అంతే. సో ఫైనల్ గా క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత అన్న? Nil, sir. నేను ఎందుకంటే పేమెంట్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. సో దిస్ విల్ బి ఈక్వల్స్ టు 110. ఇంట్రెస్ట్ రేట్ 10 కదా? 10, sir. 10 కి ఎంత అవుతుంది ఆటోమేటిక్ గా? 5,000, sir. ప్రపోర్షనేట్ ప్రిన్సిపల్ ఎంత? 50,000. సో ఆటోమేటిక్ గా క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత? ఓపెనింగ్, 50,000. క్లోజింగ్ 0. దిస్ ఇయర్ ఓపెనింగ్ విల్ బి ద క్లోజింగ్ ఫర్ ది Previous year. ఇప్పుడు క్వశ్చన్ అన్న. సో ఈసారి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇంట్రెస్ట్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? నా ఓపెనింగ్ బ్యాలెన్స్ లో నుంచి నువ్వు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ సమ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ సమ్ అమౌంట్ ఉందనుకో. Yes, ఈ sir. ఓపెనింగ్ బ్యాలెన్స్ మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. Yes, sir. ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ లోంచి ప్రిన్సిపల్ ని మైనస్ చేయాలి.
Yes, sir. then you will get 50,000. Yes, sir. అంటే దీని మీద ఇంట్రెస్ట్ పే చేయాలి Yes, sir. ప్లస్ ఇక్కడ ఏదైతే ప్రపోర్షనేట్ గా మైనస్ చేయకుండా ఉన్న వాల్యూ ఉంది కదా 49,000 దీని మీద ఇంట్రెస్ట్ పే చేయాలి. Yes, sir. అంతే కదా Yes, sir. లాస్ట్ ఇయర్ అమౌంట్ దీని మీద ఇంట్రెస్ట్ పే చేయాలి. ఆ కరెంట్ ఇయర్ వాల్యూ ఎంత 49 కదా Yes, sir. దాని మీద ఇంట్రెస్ట్ పే చేయాలి. అంటే సింపుల్ గా సార్ ఇంట్రెస్ట్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ 49 49,000 50 plus 50,000. ఇవి రెండు కలిపిన వాల్యూ నాన్న. ఇది ఇక్కడ క్రాష్ ప్రైస్ అయి ఉండొచ్చు బట్ కానీ ఈ ఇయర్ బిగినింగ్ అది ఏంటి అన్నది ఇన్స్టాల్మెంట్ కదా. Tell. Yes, అంటే sir. రెండు కూడా ఇన్స్టాల్మెంట్స్ కదా. Yes, sir. మా సెకండ్ ఇయర్ లో 50,000 అనేది ఇన్స్టాల్మెంట్ నాన్న. Yes, sir. థర్డ్ ఇయర్ లో అయితే కానీ 50,000 అనేది క్యాష్ ప్రైస్ అయి ఉండొచ్చు బట్ సెకండ్ ఇయర్ లో అప్పుడు నాకు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయలేదు కదా నేను. Yes, sir. కాబట్టి దీని మీద కలిపి కదా ఇంట్రెస్ట్ పే చేయాలి. అంటే Yes, sir. ఈక్వల్స్ టు 110 అన్నమాట. అంటే అప్పుడు నేనేం చేయాలి 10/110 రెండింటికి కలిపి అప్లై చేయాలి. ఇప్పుడు ఎంత అవుతుంది 99,000 ఇంటూ 10/110 దట్ ఈక్వల్స్ టు 9,000. సో 49 minus 9 ఈక్వల్స్ టు 40,000. అంటే ఇనిషియల్ వాల్యూ ఎంత ఉంటుంది అనేది 40,000. 90,000. ఓపెనింగ్ 90,000. దానిలో 45 50 మిగులుతుంది. Yes, sir. ఈ 50 మీద అది నెక్స్ట్ ఇయర్ లో కాబట్టి దాని మీద ఎంత పే చేయాలి అబ్జర్వ్ చేయి. ఈ 50 తో పాటు 49 లో మీద కూడా ఏం చేయాలన్నా ఇంట్రెస్ట్ పే చేయాలి. Interest person. ఈ రెండు Yes, కలిపిన sir. వాల్యూ క్లోజింగ్ వాల్యూ కాబట్టి ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 110. వాట్ అబౌట్ 10 సింపుల్. Interest. సో నాకు ఏవైతే నంబర్స్ కనబడుతున్నాయి టేబుల్ లో ఆ రెండింటిని కలిపేసి దాని మీద 10/110 అనే రేట్ అప్లై చేయాలి. వై బికాజ్ ఇట్ ఈస్ ఎన్ ఇన్స్టాల్మెంట్ 110 కి ఈక్వల్ ఇంట్రెస్ట్ రేట్ 10 కి ఎంత సింపుల్ లాజిక్. Yes, sir. మళ్ళీ చూడండి ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ ఇది ఓపెనింగ్ ప్రీవియస్ ఇయర్ ఏమవుద్ది Closing balance. క్లోజింగ్ నా. సో ఇన్స్టాల్మెంట్ ఇక్కడ ఉంది ఇది ఒక ఇన్స్టాల్మెంట్ ఇది కూడా ఒక ఇన్స్టాల్మెంటే కదా ఫస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే. సెకండ్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఫస్ట్ ఇయర్ అది కూడా పేమెంట్ చేయాల్సిన అమౌంటే కదా. Yes, sir. అంటే ఈసారి ఇక్కడ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా వస్తుందన్న 53,000 plus 90,000 ఇంటూ 10 into 10/110. అంతే 13,000, sir. Interest. ఇంట్రెస్ట్ అర్థమవుతుందా? Yes, sir. 53 minus 13 40,000. ప్రపోర్షనల్ క్యాష్ ప్రైస్. సో క్లోజ్ ఓపెనింగ్ ఎంత ఉంటే ఇది క్లోజింగ్ 90 అవుతుంది. 1,30,000, sir. సో 130 కి డౌన్ పేమెంట్ 70 అయితే క్యాష్ ప్రైస్ ఎంత అవుతుంది 2 lakhs. అయిపోయింది. అని క్వశ్చన్ లో క్యాష్ ప్రైస్ కనుక్కోమని అడుగుతాడు 5 మార్క్స్ క్వశ్చన్. Yes, sir. ఏదైతే చేసామో వాటన్నిటిని వాళ్ళు స్టెప్ వైజ్ చెప్తాను. పైన బోర్డ్ స్టెప్స్ చదివాం కదా. Yes, sir. సో నా అబ్జర్వ్ చేయండి ఇందాక అందుకే క్వశ్చన్ అడిగాను నేను. ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగానే ఇలిస్ట్రేషన్ నెంబర్ 4 క్వశ్చన్ అడిగాను. సో సెకండ్ ఇయర్ లో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చూడు 5th ఇయర్ లో నువ్వు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాను ఎన్ని ఇయర్ల మీద క్యాలిక్యులేట్ చేస్తాను సింపుల్ గా 5 years. 5 years. 4th ఇయర్ వచ్చేటికి 4 years ఇంట్రెస్ట్ ఉంటుంది ఎందుకంటే ఇనిషియల్ ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ 4 years ఉంది. 3rd years లో 3 years ఉంటుంది. 3 ఇక్కడ years. క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 3rd year లో 1 year ఉంటుంది. సెకండ్ ఇయర్ లో 2 years 2 ఇన్స్టాల్మెంట్. years. అంటే నేను 49,000 మీద ఇంట్రెస్ట్ పే చేశాను. 50,000. 50,000 ఇస్ ఆల్సో ఏ క్లోజింగ్ బ్యాలెన్స్. రైట్. సో రెండు కూడా మనకి ఇన్స్టాల్మెంట్ వాల్యూస్ కాబట్టి సో రెండింటి మీద కలిపి ఇంట్రెస్ట్ ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 110. రివర్స్ వర్కింగ్ చేస్తే ఎంత అవుతుంది ఇంట్రెస్ట్ 9,000. 9,000. అర్థమవుతుందా? Yes, sir. ఈ రివర్స్ ప్రొసీజర్ ని మనం అప్లై చేసి కూడా మనం ఏం చేయొచ్చు టేబుల్ ని ఫిల్ చేసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. క్యాష్ ప్రైస్ కూడా చెప్పకపోయినా ఏం చేయొచ్చు కనుక్కోవచ్చు. రైట్ నా? Yes, sir. సో దీంతో మనకి 2 మెథడ్స్ కంప్లీట్ అయినాయి. 2 కేసెస్ కంప్లీట్ అయినాయి క్యాలిక్యులేషన్ లో. ఫస్ట్ కేసు ఏంటి ఎవ్రీథింగ్ ఈస్ గివెన్. సెకండ్ కేసులో ఎక్సెప్ట్ క్యాష్ ప్రైస్ ఎవ్రీథింగ్ ఈస్ గివెన్. రైట్ నా? Yes, sir. రైట్. ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 ఒకసారి ఆలోచించి ఏమైనా డౌట్ ఉంటే అడగండి. లేకపోతే ఇలిస్ట్రేషన్ నెంబర్ 2 శివ మార్కండేయులు. శివ మార్కండేయులు ఇలిస్ట్రేషన్ నెంబర్ 2 చదువుతాను. దీనికి ఫస్ట్ క్వశ్చన్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటో అబ్జర్వ్ చేసి చెప్పాలి. ఓకేనా? సో ఏ అక్వైర్డ్ ఆన్ 1st January 2011
a machine under the hire purchase agreement which provides 5 half yearly installments of 6,000 each. ఇంతకు ముందాక సంస్థని ఇన్స్టాల్మెంట్ అనేది ఎప్పుడు నాన్న ఇయర్లీ సార్. ఇయర్లీ ఇన్స్టాల్మెంట్ అన్న. ఈసారి ఇన్స్టాల్మెంట్ ఇయర్లీ సార్. హాఫ్ ఇయర్లీ. అంటే ఎవ్రీ 6 months ఒకసారి ఇన్స్టాల్మెంట్ అన్న. ఎస్ సార్. The first installment being due on 1st July. ఎందుకంటే 1st January లో మిషన్ కొన్నాడు కాబట్టి 6 months అంటే ఎప్పుడు అన్న 1st July. ఫస్ట్ జూలై. ఇంట్రెస్ట్ రేట్ 10% అంట. ఇది పర్ ఆనం ఇచ్చాను. ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఇచ్చాడు పర్ ఆనం. ఎస్ సార్. క్యాలిక్యులేట్ ది క్యాష్ ప్రైస్ అని అడుగుతున్నాను. సో ఈ క్వశ్చన్ లో ఫస్ట్ థింగ్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ మనకి ఇచ్చింది ఎంత కలిగినా పర్ ఆనం. హాఫ్ ఇయర్లీ సార్. మన హాఫ్ ఇయర్లీ కాబట్టి ఇది హాఫ్ ఇయర్ కి అయితే ఎంత అవుతుందన్న 5%. అంతే కదా అన్న. ఎస్ సార్. ఫుల్ ఇయర్ కి 10%, హాఫ్ ఇయర్ కి ఎంత 5%. రెండు డౌన్ పేమెంట్ గురించి క్వశ్చన్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడన్న. లేదు సార్. అంటే దాని అర్థం నో డౌన్ పేమెంట్. అంటే వితౌట్ డౌన్ పేమెంట్ అసెట్ ని హైర్ కి తీసుకున్నాడు వీడు. ఎస్ సార్. డౌన్ పేమెంట్ లేకపోతే సింపుల్ అని ఈ స్టేట్మెంట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ ప్రీవియస్ క్వశ్చన్ ఈ స్టేట్మెంట్ లో ఈ లైన్ ఉండదు అంతే కదా. ఈ డౌన్ పేమెంట్ లేకపోతే ఇదే క్వశ్చన్ లో డౌన్ పేమెంట్ లేదనుకో వాట్ ఇస్ ద క్యాష్ ప్రైస్ 1,30,000. వాయిస్ ఓవర్ కట్ అయిపోతుంది. ఇంకొక పర్సన్ దిలీప్ ఇందాక అడిగేశాను. వంశిక మా వంశిక వాయిస్ వినబడుతుందా? రైట్ వంశిక. సో నా అబ్జర్వ్ ఇప్పుడు ఇదే క్వశ్చన్ లో డౌన్ పేమెంట్ లేదనుకున్నాను. దాని అర్థం క్యాష్ ప్రైస్ ఎంత ఎదండి సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. డౌన్ పేమెంట్ లేదనుకో క్వశ్చన్ లో వాట్ ఇస్ ద క్యాష్ ప్రైస్ ఈ క్వశ్చన్ లో 1,30,000 కదా. ఎస్ సార్. 130 కి డౌన్ పేమెంట్ చేసాం కాబట్టి క్యాష్ ప్రైస్ ఎంత అయింది 2 lakh అయింది. 2 lakhs అయింది సార్. ఒకవేళ ఇది డౌన్ పేమెంట్ క్వశ్చన్ లేదంటే దిస్ ఇస్ ద క్యాష్ ప్రైస్. ప్రైస్ అంటే ఫస్ట్ ఇయర్ ఓపెనింగ్ అవుట్ స్టాండింగ్ అనుకుంటే దట్ విల్ బి ది క్యాష్ ప్రైస్ అంతే కదా డౌన్ పేమెంట్ లేకపోతే. ఎస్ సార్. ఈ క్వశ్చన్ కూడా అంతే కదా నాన్న. అంతే సార్. ఈ క్వశ్చన్ నెంబర్ 2 లో కూడా మనకి ఏం లేదు డౌన్ పేమెంట్ ఇవ్వలేదు. ఇంట్రెస్ట్ ని ఎవ్రీ ఇయర్ కాకుండా హాఫ్ ఇయర్లీ చేస్తాం. హాఫ్ ఇయర్లీ చేస్తాం సార్. ఓకేనా? ఎస్ సార్. రైట్. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడు ఇది కూడా సేమ్ ఇందాకలాగే కదా క్వశ్చన్. నీకు కష్టపడే అవసరం లేదు, టేబుల్ చూసి అర్థమైపోద్ది నీకు. ఫస్ట్ ఏ ఇన్స్టాల్మెంట్ తో స్టార్ట్ చేయాలన్నా క్యాష్ ప్రైస్ తెలియకపోతే లాస్ట్ ఇన్స్టాల్మెంట్ నుంచి లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంత అన్న 6,000. 6,000 కి 10/110 లేకుండా 5/105 ఎందుకు వేసాను అన్న? హాఫ్ ఇయర్లీ కాబట్టి హాఫ్ ఇయర్ సింపుల్ 1/21 వేస్తే ఇంట్రెస్ట్ రేట్ ఎంత అన్న? ఇంట్రెస్ట్ 286. 26. 6,000 లో ఉన్న ప్రిన్సిపల్ వాల్యూ ఎంత అన్న? 5714. 574. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ కి వచ్చేటప్పటికి ఫోర్త్ ఇయర్ లో ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ లో ఎస్ సార్. ఫోర్త్ ఇయర్ అంటే హాఫ్ ఇయర్ కదా. ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ లో ఇన్స్టాల్మెంట్ వాల్యూ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ప్లస్ ప్రిన్సిపల్ మీద రెండింటిలోని కూడా కలిపి ఇంట్రెస్ట్ ఉంటుంది. అవునా కదా? ఎస్ సార్. సో రెండు కలిపిన ఇంట్రెస్ట్ వాల్యూ కాబట్టి సో నేను ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను? సో రెండు కలిపి వాల్యూ ఎంత అన్న? 558 సార్. 11,714. ఎస్ సార్. 11,714 into 1/21. 1/21. 558. సో ఇప్పుడు 6,000 నుంచి 558 రిమైనింగ్ ఎంత అన్న? 5,442. అర్థమవుతుందన్న? సో మన టేబుల్ సేమ్ టేబుల్ తయారు చేసుకుంటూ వెళ్ళి రైట్ అన్న ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ బిగినింగ్ వాల్యూ నువ్వు కనుక్కుంటే దిస్ ఈస్ ద క్యాష్ ప్రైస్ ఆఫ్ ది అసెట్. ఎస్ సార్. నేను ఏదైతే టేబుల్ చెప్పానో ఆ టేబుల్ ప్రకారం నువ్వు చేసుకుంటూ వెళ్తే క్యాష్ ప్రైస్ ఆఫ్ ది అసెట్ చేయగలవా లేదా? చేయొచ్చు సార్. సో ఇలా వాడు బ్యాక్ నుంచి చేసుకునే బదులు నేను చెప్పిన ప్రొసీజర్ ఉంది కదా సింపుల్ గా ఎప్పుడు ఫ్రంట్ నుంచి వచ్చామనుకో క్యాలిక్యులేషన్ లో కన్ఫ్యూజన్ ఉండదు. ఎస్ సార్. తెలియకపోతే నెంబర్ ని వదిలేసుకుంటూ లాస్ట్ నుంచి రివర్స్ వర్కింగ్ చేసుకుంటే క్లోజింగ్ ఓపెనింగ్ ఆటోమేటిక్ ఏం చేయొచ్చు క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. సో ఇక్కడ చేయాల్సిన జాగ్రత్తగా ఏంటంటే దీనిలో డౌన్ పేమెంట్ లేదు కాబట్టి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కనుక్కోగలిగితే ఫస్ట్ ఇయర్ దట్ విల్ బి ది క్యాష్ ప్రైస్. ఎస్ సార్. రెండోది ఇంట్రెస్ట్ 10% per annum అన్నాడు. ఇక్కడ హాఫ్ ఇయర్లీ ఇన్స్టాల్మెంట్ కాబట్టి ఇంట్రెస్ట్ ఎంత తీసుకోవాలి? 5%. 5%. సో అప్పుడు ఇన్స్టాల్మెంట్ వాల్యూ ఈక్వల్స్ టు 105 నాట్ 110. సో 5 కి ఎంత అంటే 5/105 అవుతుంది కదా. ఎస్ సార్. సో 5/105 ఫస్ట్ 1/21
20. 21. Right now, so this is the procedure to calculate the cash price if the question does not contain the cash price. Yes, sir. Right now, so దీంతో మనకి illustration number 1 and 2 కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఐ థింక్ దీనిలో యానిటీ గురించి ఉందన్న, దీని గురించి మనం రేపు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మీరు అందరూ కూడా ఏం చేయాలి, సో ఒకసారి ఆ వీడియోస్ టైం వాల్యూ ఆఫ్ మనీ నేను ప్రీవియస్ సెషన్ ఫౌండేషన్ లో చెప్పిన వీడియోస్ ఒకసారి చెక్ చేసుకుని, అలాగే వాటికి సంబంధించినటువంటి థియరీ ఒకసారి చూసుకుని యాన్యుటీ గురించి పార్ట్ 3 and 4 ఒకసారి చూసుకుంటే దెన్ మనం ఇక్కడికి వచ్చి ఇమీడియట్ గా ఫాస్ట్ గా డిస్కస్ చేద్దాం. ఫైవ్ కూడా నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం నాన్న. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ప్రాక్టీస్ క్వశ్చన్ లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, సిమిలర్ మోడల్స్ మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న దాని మీద, వాటి మీద మీరు వర్క్ చేద్దరు కానీ. వెంకటలక్ష్మి, Yes, sir. క్వశ్చన్ నెంబర్ 1 అన్న, ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1. Yes, sir. చూనా నీ క్వశ్చన్ ఇందా క్వశ్చనే కదా, Yes, sir. In the సేమ్ క్వశ్చన్ కదా నాన్న. Yes, sir. సో రిపీటెడ్, మనకి టైం వేస్ట్ ఇది కదా. Yes, sir. క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. 1st April, Fast Track Motors Company sells a truck on hire purchase basis to Teja Transport Company. Total hire price is 9 lakhs. Payable 2,40,000 down payment. Installments 220 each. Level 12, 13, 14, 3 years low. Interest rate 10%. You are required to calculate the cash price. Question లో cash price ఇవ్వకపోతే ఎలా చేయాలన్నా? Loss నుంచి calculate. అంతేనా, ఇలా లాస్ట్ నుంచి చేయాలన్నా మన దగ్గర ఏముండాలన్నా? Installment, interest rate ఉంటుంది సార్. ఉండాలి. ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటేనే నువ్వు రివర్స్ వర్కింగ్ చేయగలవు. ఫస్ట్ ఇయర్ యొక్క ఓపెనింగ్ కనుక్కుని దానికి డౌన్ పేమెంట్ కూడా యాడ్ చేస్తే వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా Cash price వచ్చింది. క్యాష్ ప్రైస్ ఆఫ్ ది అసెట్ వచ్చేస్తాం. చేస్తారా ఈ హోమన్ సమ్ము? Yes, sir. రైట్, ఇది వర్క్. సో క్వశ్చన్ నెంబర్ 3 తర్వాత చూద్దాం నన్ను. సో ఇవి ఇంక్లూడింగ్ అకౌంటింగ్ కూడా కలిపి ఉన్నాయి. సో వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సో అందరూ కూడా క్వశ్చన్ నెంబర్ 2 మీరు సొంతంగా వర్కౌట్ చేసి క్యాష్ ప్రైస్ కనుక్కున్నానా, వాటిలో ఏమైనా డౌట్ ఉంటే కనుక మనం నెక్స్ట్ క్లాస్ లో అడగండి. రైట్, సో ఇవాళ సెషన్ ఇక్కడితో నేను ఆపుతున్నాను. రేపు క్లాస్ కి వచ్చే ముందు దయచేసి అందరూ కూడా నేను చెప్పినట్టు యానిటీ ఒకసారి చెక్ చేసుకుంటండి థియరీ. సో మనం ఇక్కడికి వచ్చాక వాటి మీద కూడా డిస్కస్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం.